బైబిల్ క్రైస్తవ మతం గురించి మాట్లాడదు, లేకపోతే కొన్ని రిచువల్స్ గురించి మాట్లాడదు, కానీ సిస్టమ్స్తో కూడిన ఒక కింగ్డమ్ గురించి మాట్లాడుతుంది. పరలోక రాజ్యం అనగా దేవుని యొక్క మైండ్ సెట్స్తో నడిచే ఒక రాజ్యం. దేవుని యొక్క కింగ్డమ్లో కూడా సిస్టమ్స్ ఉంటాయి. షాలోమ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క పునరుత్థాన దినపు శుభములు మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క మరొకసారి ఇలాగ లైవ్లో కలుసుకోవడానికి కృపనిచ్చిన ఆయన నామమే మన మధ్య సన్నుతించబడును గాక. ఈరోజు వాక్యంలోనికి వెళ్ళక ముందు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేయర్ పాయింట్స్ కొరకు, తర్వాత బలహీనులు, అక్కరలు, అవసరతల్లో ఉన్నటువంటి వారందరి కొరకు ఒక మాట విజ్ఞాపన ప్రార్థన చేసిన తర్వాత ఈరోజు వాక్యంలోనికి మనం వెళ్దాము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరం ఏకీవిద్దాం, కళ్ళు మూసుకుందాం. బలహీనులు ఎవరెవరైతే హాస్పిటల్స్లో అడ్మిట్ అయి ఉన్నారో, దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తూ మా కొరకు ప్రార్థించండి అని మెసేజ్, ఫోన్ కాల్స్ చేశారు, వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. సంఘం అంతా అందరం ఏకీభవిద్దాం. దేవా, స్తోత్రము స్తోత్రము స్తోత్రం నాయన, మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు. అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికంగా చేయగలిగిన మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. కార్యకార్యగు మీ శక్తిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. సంఘమును దీవించి ఆశీర్వదించి మరొక వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు. ఇలాగ లైవ్లో మరొకసారి కలుసుకున్నట్టుకు కృపనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీకే వందనాలు. ఈ దినమున నాయన ప్రభా, ఎవరెవరైతే ప్రస్తుతం బలహీనులుగా ఉన్నారో, రోగములతోనూ ఇబ్బందులతో ఉన్నారో, వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కనికరం కలిగిన వాడ మీకు వందనాలు. ఇదిగో వారి ప్రతి మూలుగు, ప్రతి నొప్పిని గ్రహించగలిగిన వాడ మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి కన్నీటి బాష్ప బిందువును ఇదిగో మీ యొక్క కవిలలో, మీ పుస్తకంలో రాసుకున్నారు, మీ బుడ్డిలో దాచి ఉంచారు. ప్రతి కన్నిటి బొట్టును ఇదిగో మీరు లెక్క కలిగి ఉన్నారు నాయన. ఒక్కసారి అందరి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాం. స్తోత్రము తండ్రి, మీకు వందనాలు. ప్రత్యేకంగా ఈ యొక్క పాండమిక్స్ ఈ సీజన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క కోవిడ్-19 చేత బాధించబడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నజరేయుడైన యేసు నామమున వారి శరీరమే ఇక ఆ యొక్క వైరస్కి అంతముగా మార్చబడును గాక. ఇక వారి నుండి ఇంకెవరికి స్ప్రెడ్ అవ్వకుండా ఆగిపోనట్లు కృప దయచేయండి నాయన. మీకే వందనాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిలో మేమందరము ఏకీభవించి విజ్ఞాపన చేస్తున్నాం. యేసు నామమున ఇప్పుడే మీరు పొందిన దెబ్బల చేత కలుగు స్వస్థత, మీ శరీరంలోని ఆరోగ్యం మీ బిడ్డలకు అనుగ్రహించండి, స్వస్థపరచండి. యెహోవా రాఫాగా మాకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీ స్వస్థత ఇదిగో ఒక్కొక్కరి నుంచి ఇదిగో అంటుకొనుటకు కృప దయచేయండి, స్ప్రెడ్ అవుటకు సహాయం దయచేయండి. స్వస్థత స్ప్రెడ్ అవునుగాక. స్వస్థత ఇదిగో అది కంటీజియస్గా మారునుగాక. యేసు నామమున స్వస్థపరచండి. ఇదిగో మీరు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థపడతారని అదిగో స్వస్థతను కంటీజియస్గా మార్చినటువంటి ఇదిగో మా దేవా, ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం. స్వస్థపరచండి, స్వస్థపరచండి. థ్యాంక్ యూ నాన్న, మీకే వందనాలు. అలాగే రకరకాల అక్కర్లు, అవసరాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబ సమస్యల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. రిలేషనల్ ఇష్యూస్, ఎవరెవరైతే సంబంధ బాంధవ్యాలకు సంబంధించినటువంటి సమస్యల్లో ఉన్నవారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. స్వస్థపరచండి. ఇదిగో ప్రతి సంబంధాన్ని స్వస్థపరచమని వేడుకుంటున్నాం నాయన. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి విధమైన ద్వేషము, కలహము, మత్సరం నుంచి విడుదల దయచేసి మీ ప్రేమ చిగురింపజేసి ప్రతి సంబంధాన్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం నాయన. అలాగే ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల్లో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సమస్తమును సమకూర్చి జరిగించండి. యేసు నామమున ప్రతి విధమైన అప్పులు, ఇదిగో ప్రతి విధమైనటువంటి ఏ రకమైనటువంటి అప్పు మీ బిడ్డలు కలిగి ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. భాగ్యము సంపాదించుకున్నట్టుకు సామర్థ్యము కలుగజేయమని వేడుకుంటున్నాం. స్వస్థపరచండి, ఆరోగ్యము దయచేయండి.
భాగ్యం సంపాదించుకోవడానికి అవసరమైన ఎబిలిటీ, సామర్థ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఒక్కొక్కరిని ఆర్థికంగా బలపరచమని వేడుకుంటున్నాం, స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగే నా ప్రభువా, ఎవరెవరైతే రకరకాల బంధకాల్లో ఉన్నారు, చెడు అలవాట్లకి దురలవాట్లకి బానిసలుగా ఉన్నారు, వదలలేని స్థితిలో ఉన్నారు, వారందరి పక్షంగా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విధమైన ఆ యొక్క బంధకాలు, ఆ డార్క్ చైన్స్ నుంచి, చీకటి అంధకార బంధకముల నుండి విడుదల ఇప్పుడే కలుగునుగాక. థ్యాంక్ యూ నాన్న, మీకే వందనాలు. సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ మీ వాక్యము చేత నన్ను మమ్మల్ని దర్శించమని వేడుకుంటున్నాం. మీ స్వరమును మాకు వినిపించండి. మా హృదయాల్లో ఎదిగో ఆలోచనలోని తలంపును పరిశోధించే మీ మాట చేత దర్శించమని వేడుకుంటున్నాం నాయన. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ నాయన, మీకే వందనాలు. సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తున్నాం. ఇదిగో మీ వాక్యము ఎక్కడ ప్రత్యక్షపరచబడుతుందో అక్కడ వెలుగు కలుగును అన్న మాటను బట్టి ఇదిగో మా హృదయాల్లో, మా జీవితాల్లో వెలుగు కలుగునట్లు సహాయం దయచేయండి. ప్రత్యక్షతల జ్ఞానము చేత నన్ను మమ్మల్ని నింపుమని వేడుకుంటున్నాం. సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున స్తుతించి ఆరాధించి వాక్యం కొరకు వేడుకుంటూ నా యేసునామని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. షాలోమ్ కవెనెంట్ చర్చ్ సమాధాన నిబంధన సంఘము యొక్క లైవ్ సర్వీస్లోనికి, ఈరోజు వాక్యంలోనికి మీ అందరికీ స్వాగతం. వాక్యంలోకి వెళ్ళక ముందు నేను ఒక మాటని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. సంఘము తరపున, సంఘ పక్షంగా కొన్ని విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. షాలోమ్ కవెనెంట్ చర్చ్ సంఘ ఆరాధనలు ఇంకా ఎక్కడ కూడా, హైదరాబాద్కి సంబంధించినటువంటి మా ఆరాధనలు ఎక్కడ కూడా ఫిజికల్గా ఇంకా ప్రారంభించబడలేదు. దాదాపుగా 7 నెలలు కావస్తుంది. మార్చి 15 తర్వాత ఇప్పటి వరకు ఫిజికల్ వర్షిప్ ఎక్కడా జరగట్లేదు కూడా. ఇప్పట్లో ఎప్పుడు ప్రారంభించబడుతుందో కూడా సరిగా చెప్పలేని పరిస్థితుల మధ్య మేమున్నాము. బట్ ఏదేమైనా కూడా సహవాసం మాత్రం ఆగలేదు, సహవాసం మాత్రం కొనసాగుతూనే ఉంది. సంఘ కుటుంబాలు, సంఘ సభ్యులందరూ కూడా సహవాసంలోనే కొనసాగుతున్నారు. మరొకసారి నూతనంగా చూస్తున్న వారి కొరకు, సంఘస్థుల కొరకు, అందరి కొరకు ఈ విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. అందులో ముఖ్యమైన అంశం ఏంటంటే, మీకు తెలియాలి అని నేను కోరుకునే విషయం ఏంటంటే, సంఘ సహవాసము 4 స్థాయిల్లో ఉన్నది. మన సంఘ సహవాసము 4 స్థాయిల్లో ఉంది. మొదటి స్థాయి ఎలాంటిది అంటే, ఎవ్రీడే మార్నింగ్ ఒక చిన్న మెసేజ్ ఒకటి యూట్యూబ్లో వస్తూ ఉంది. అంటే ఇది ఎవరైనా చూడొచ్చు, ఎక్కడైనా చూడొచ్చు. ఒక చిన్న వీడియో సోమవారం నుండి శుక్రవారం దాకా ఒక 3 నుంచి 5 నిమిషాల వ్యవధిలో ఉండే షార్ట్ వీడియో ఒకటి వస్తుంది. ఆ వీడియో చూసే వాళ్ళు ఈ మొదటి సహవాసం అనగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యేవాళ్ళు, తర్వాత వాట్సాప్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ ఈ యొక్క ఆ షార్ట్ వీడియో చూసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు మొదటి స్థాయి సహవాసం. ఇది మా సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, బయటి వాళ్ళు ఉన్నారు, వివిధ దేశాల్లో కూడా దాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో దేవునికి స్తోత్రం. ఇది మొదటి స్థాయి సహవాసం. తర్వాత రెండవ స్థాయి సహవాసం వచ్చేసి ఆదివారం లైవ్ సర్వీస్లో జాయిన్ అయ్యేవాళ్ళు. ఆదివారం లైవ్ సర్వీస్లో జాయిన్ అయ్యేవాళ్ళు. ఈ లైవ్ సర్వీస్లో వాక్యం ఏదైతే ఉందో డైలీ వీడియోస్ని దాటి ఇంకొంచెం డెప్త్గా ఉండడం మనం చూస్తాం. దానికి దీనికి తేడా ఏంటంటే, ఆ షార్ట్ వీడియోస్ అన్నీ కూడా 5 సంవత్సరాల క్రిందటివి, 5 సంవత్సరాల క్రిందటి ప్రత్యక్షతలు అవన్నీ. ఇవి ఇప్పటి సండే ప్రత్యక్షతలు అనగా ఈ మెసేజెస్ అన్నీ కూడా, ఈ సండే వచ్చే లైవ్ సర్వీస్ మెసేజెస్ అన్నీ కూడా అవి ఇప్పటివి. అంటే తేడాని గమనించాలా వద్దా అంటానికి సింప్లీ 5వ తరగతి చదివేవాడిని 10వ తరగతి చదివేవాడితో కంపేర్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే 5వ తరగతి చదివేవాడి వొకాబులరీ, వాడి అవగాహన, వాడికి సంబంధించినటువంటి ఆలోచన విధానం ఎలా ఉంటుందో 5 సంవత్సరాల తర్వాత 10వ తరగతి చదివేవాడికి వాడి ఆలోచన విధానం, వాడి ఎదుగుదల ఎలా ఉంటుందో అంత తేడా ఉంటుంది. సో అది చాలా అనుకునే వారికి అది సరిపోతుంది. లేదు అది కాదు, నాకు ఇంకా కొంచెం ఎక్కువ వాక్యం కావాలి, నడిపింపు కావాలి, సహవాసం కావాలనుకునే వాళ్ళకి సహవాసంలో అతి ప్రాముఖ్యమైనది 3 విషయాలు. 1 వాక్యము, 2 ప్రార్థన, 3వది సహవాసం, ఫెలోషిప్ అనగా రిలేషన్షిప్ అన్నమాట. 2వది సండే సర్వీస్. సండే సర్వీస్లో మనం వినే మెసేజెస్ ఏతుందో ఇవి ఒక లెవెల్లో మాత్రమే ఉంటాయి.
అంటే ఇదే అంతా మాకు చాలా తెలిసిపోయింది అనుకునే వాళ్ళతో ఈ నెక్స్ట్ స్థాయి ఒకటి ఉందనే సంగతి తెలియని వాళ్ళకి ఈ విషయం తెలియాలని చెప్తున్నాను. దీని తర్వాత ఇంకో స్థాయి ఉంది, అదేంటంటే బుధవారం బైబిల్ స్టడీ. ఈ సండే సర్వీస్ మెసేజ్ వినే వాళ్ళు మన సంఘ కుటుంబాలు, షాలోమ్ కవెనెంట్ చర్చ్ సంఘ కుటుంబాలు మాత్రమే గాక ఇతర సంఘస్థులు, తర్వాత సండే తర్వాత కూడా లైవ్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఫాలో అవుతూనే ఉన్నారు. ఫేస్బుక్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, దాదాపుగా 1000 వ్యూస్ వరకు మేము చూడగలుగుతున్నాం. ఇది సెకండ్ లెవెల్, అంతేగాని ఇదే ఫైనల్, ఇదే అల్టిమేట్ కాదు. ఇంకా దీని తర్వాత నేను మన సహవాసం గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. దీని తర్వాత చాలదు, నాకు ఇంకా కావాలి, ఇంకా ఎక్కువ వాక్యపు లోతు కావాలనుకునే వారికి బుధవారం బైబిల్ స్టడీ ఉంది. అది మాత్రం జూమ్లో లైవ్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది పబ్లిక్గా అందరికీ ఆ వీడియోలు మనం పెట్టట్లేదు. అందులో బైబిల్ స్టడీ అనగా అందరం కలిసి ధ్యానించడానికి ధ్యాన భాగము, ఆ తర్వాత ధ్యానించే ఆ యొక్క విధానము ఎంత స్పెషల్గా ఉంటుందో ఆ సాక్ష్యాలని మనము రెగ్యులర్గా పోస్ట్ చేసే ఆ సాక్ష్యాలు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది 3వ స్థాయి సహవాసం. అనగా ఆ యొక్క బైబిల్ స్టడీ ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అనేది బుధవారం జాయిన్ అయ్యే వాళ్ళు చెప్పగలరు. అంటే ఈ సండేతో చాలు అనుకునే వాళ్ళు లేదు ఇంకొక మెట్టెక్కడానికి, ఇంకొక తరగతి పెరగడానికి మీకు అవకాశం ఉందని చెప్పడం కోసం చెప్తున్నాను. బుధవారం బైబిల్ స్టడీ జూమ్లో ఉంటుంది. ఇది పబ్లిక్గా ఆ మెసేజెస్ మనం ఎక్కడా పెట్టట్లేదు. ఆ తర్వాత బుధవారం స్థాయి మాత్రమే కాక ఇంకొక లెవెల్ కూడా ఉంది. బుధవారం పైన అనగా వారమంతా ధ్యానించే విషయాల్ని 1 గంట సేపట్లో ధ్యానించే ఆ పాయింట్ కాకుండా వీ హ్యావ్ అనదర్ లెవెల్, ఇంకో లెవెల్ ఉంది. పర్సనల్గా నాతో స్పెండ్ చేసే, అనగా వచ్చి కూర్చొని సహవాసం చేసే, వ్యక్తిగతంగా నాతో సహవాసం చేసే వాళ్ళ గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు నేను పర్సనల్గా వ్యక్తిగతంగా నా ధ్యానంతో నాతో కలిసి ఉండే వాళ్ళు, దిస్ ఇస్ ద 4th లెవెల్. మోస్ట్ అంటే చాలామంది ఉన్నారు సహోదరులు, కుటుంబాలు, సండేతో సరిపోదు, వాళ్ళకి బుధవారంతో చాలదు, ఇంకా కంటిన్యూ అవ్వాలని చెప్పి పర్సనల్గా వారంలో ఒక్కసారి కానీ కనీసం మినిమం ఒక్కసారైనా ఫోన్ కాల్ అయి ఉండొచ్చు, పర్సనల్గా నాతో వచ్చి కూర్చోవడం అయి ఉండొచ్చు. రకరకాలుగా మొత్తానికి మాత్రం సహవాసం కొనసాగుతుంది అని చెప్పడానికి నేను మీకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. మరొకసారి గుర్తు చేస్తాను. వీ హ్యావ్ 4 లెవెల్స్ ఆఫ్ ఫెలోషిప్. నెంబర్ 1 ఆ డైలీ వీడియో అనేది చాలా చిన్నది. అది అందరికీ కొంచెంసేపటి వరకు ఒక రకమైన తృప్తిని ఇస్తుంది. అది మంచిదే. అది చాలదు, మేము రోజు చూస్తున్నాం పాస్టర్ గారు, మీ వీడియోతోనే మా దినం ప్రారంభించబడుతుందని చెప్పే సాక్ష్యాలు మేము వింటాం. కానీ అది చాలదు అనుకునే వాళ్ళకి సండే సహవాసం, సండే వాక్యము, సండే ఆదివారపు వాక్యం మనం చూస్తాం. ఆ తర్వాత బుధవారం బైబిల్ స్టడీ ఉంది. బైబిల్ స్టడీ పోర్షన్ అందరూ చదవడానికి భాగము, అందరూ కలిసి ఫ్లో అవ్వడానికి ఆ బుధవారం బైబిల్ స్టడీ జూమ్లో మనం కలిగి ఉన్నాము. ఆ తర్వాత 4వది వచ్చేసి పర్సనల్గా వ్యక్తిగతంగా కూర్చోవడం. ఆ స్టేజ్ మీద లేకపోతే స్క్రీన్ మీద నేను అంత పర్ఫెక్ట్ కాదు. ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ ద స్క్రీన్ అండ్ ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ ద స్టేజ్. సో దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యంలోనికి వెళ్దాం. మనము కొండ మీద ప్రసంగాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. కొండ మీద ప్రసంగము 23వ భాగం. రీసెంట్గా కొంతమంది మాట్లాడే మాటలు వింటూ ఉంటే ఎలా ఉందంటే, పాస్టర్ గారు కొండ మీద ప్రసంగం అంటే ఓన్లీ వారు ధన్యులు అని అంతవరకే అనుకున్నాం, ఇదంతా కూడా ప్రసంగమేనా అని. కొండ మీద ప్రసంగం అనేది 5వ అధ్యాయం 1వ వచనం మొదలుపెట్టి 7వ అధ్యాయం చివరి దాకా, 7వ అధ్యాయం చివరన ఆయన బోధించను అని, ఎక్కడైతే అధికారం గలవాని వలె బోధించను అనేదాకా కొండ మీద ప్రసంగం ముగింపు. ఆ తర్వాత 8వ అధ్యాయం 1వ వచనంలో ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు అనే మాట. అంటే కొండ ఎక్కి ప్రసంగం చేసింది దాదాపుగా 5, 6, 7 అధ్యాయాలు ముగించిన తర్వాత 8వ అధ్యాయంలో ఆయన కొండ దిగి వచ్చాడు. వారందరూ అనగా యేసు ప్రభు యొక్క బోధ వినడానికి వచ్చిన వారు ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారంటే, నంబర్ 1 బోధ వినడానికి, నంబర్ 2 తమ రోగములు కుదుర్చుకోవడానికి వచ్చారు. అనగా బోధ జరుగుతున్నంతసేపు బోధ ఏం జరుగుతుంది. చాలాసార్లు మనం ఎలా వాక్యం వింటాం, ఎలా చూస్తామంటే, యేసయ్య అద్భుతాలు చేసే దేవుడు గొప్పవాడు, దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు అని మాత్రమే చూసి ఆ మాటలు మాత్రమే వింటాం. కానీ అసలు విషయం ఆ యొక్క 3 అధ్యాయాల్లో రికార్డు చేయబడిన యేసు ప్రభు యొక్క ఒక ప్రసంగాన్ని మనం వింటే, ఒక ప్రసంగాన్ని మనం చదివితే, ఒక ప్రసంగం యొక్క లోతును మనం ధ్యానిస్తే, బోధ వినుట అనే ఫస్ట్ లెవెల్ని కంప్లీట్ చేసి అప్పుడు మనము నిశ్చయముగా స్వస్థత పొందడానికి అర్హులమై మన రోగములు కుదుర్చుకోగలం.
బోధ వినకుండా రోగములు కుదుర్చుకొనుట అసాధ్యం. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసాన్ని బట్టి మారు మనసు, విశ్వాసాన్ని బట్టి రక్షణ, ఆ తర్వాత స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుని యొక్క కార్యాలని మన జీవితంలో ఆయన చేయడానికి మనం మార్గములు తెరుచుకుంటున్నాం. 5వ అధ్యాయంలో మొదటి భాగం ఇవన్నీ కూడా ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఒక వండర్ఫుల్ నెక్లెస్, లేకపోతే ఒక మంచి హారముతో, విలువైనటువంటి రకరకాల లేయర్స్ కలిగినటువంటి ఒక హారం లాంటి హారముతో ఈ యొక్క ప్రసంగాన్ని మనం పోల్చొచ్చు. హారంలో ఒక రకమైనటువంటి ప్రశస్తమైనటువంటి ఆ యొక్క రాళ్ళు, ప్రశస్తమైనటువంటి రత్నాలు, వజ్రాలు, ఒక రకమైన వాటిని ఒక లేయర్గా ఏవైతే ఒక థ్రెడ్లో ఉంటాయో అలాగా ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క స్పెషాలిటీతో కలిగి ఉంది. అంతేకాదు వాటిని కలిపి ఉంచే థ్రెడ్స్, ప్యాటర్న్స్ కలిగి ఉన్నాయి. ఆ ప్యాటర్న్స్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటిగా మనం చూసాము 5వ అధ్యాయం మొదలు పెట్టగానే ధన్యులు 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 అనే మాట. దిస్ ఇస్ ద ఫస్ట్ లెవెల్. ఆ ఫస్ట్ లెవెల్ దాటి ఇంకొక థ్రెడ్, వాటన్నిటిలో కామన్ పాయింట్ ఏంటిది అనేది వారు ధన్యత అనే మాట. ఎవరు ధన్యులు అని చెప్పడానికి 8 స్టెప్స్ అక్కడ మాట్లాడడం మనం. ఆ తర్వాత 5వ అధ్యాయంలో సెకండ్ పార్ట్కి వచ్చేసరికి మీరు ఏమై ఉన్నారు, కొండ మీద పట్టణమై ఉన్నారు, వెలుగై ఉన్నారు, ఉప్పై ఉన్నారు, ఏమై ఉన్నారు అనే మాట. ఆ తర్వాత ధర్మశాస్త్రమును, ప్రవక్తల లేఖనాలని కొట్టివేయడానికి రాలేదు అని చెప్పి ఈ మాటని చెప్పిన తర్వాత శాస్త్రు నీతి కంటే, పరిశీలన నీతి కంటే మీ నీతి అధికం కావాలని చెప్పి మాట్లాడడం మొదలుపెట్టి బోధ ప్రారంభించబడింది. అక్కడి నుంచి చూస్తే అసలైనటువంటి లెవెల్ బోధ, వాక్యాన్ని ఒక్కొక్క దాన్ని విడదీసి చెప్పడం. అనగా మీరు విని ఉన్నారు అనే థ్రెడ్ మనం చూస్తాం. అనగా మీరు విని ఉన్నారు, నేను మీతో చెప్పున్నది ఏమనగా. ఇవి ఒక 6 సెగ్మెంట్స్గా, అనగా అదంతా కూడా ఒకే థ్రెడ్తోని మీరు విని ఉన్నారు, నేను మీతో చెప్పినది ఏమనగా నరహత్య చేయవద్దని, ఆ తర్వాత వ్యభిచరింపరాదని, విని ఉన్నారు, నేను చెప్పినది ఏమని. ఇదంతా కూడా యేసుప్రభు యొక్క బోధ యొక్క స్టాండర్డ్, యేసుప్రభు యొక్క బోధ విధానం ఇదంతా కూడా. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ అనగా 6వ అధ్యాయంలోకి మనం ఎంటర్ అయ్యాం. 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి ద 4th స్టేజ్ ఏంటిదంటే మీరు చేయునప్పుడు అనే మాట. మీరు చేయునప్పుడు 3 విషయాలు, 3 డిఫరెంట్ సెగ్మెంట్స్లో మనం చూస్తాం. ఇది మొదటిది, మీరు ధర్మము చేయనప్పుడు, అనగా చారిటీ, అనగా ఇతరులకు సహాయము చేయనప్పుడు, లేదా ఆఫరింగ్ చేయనప్పుడు, అనగా ధర్మము చేయనప్పుడు. ఆ తర్వాత సెకండ్ స్టేజ్ మీరు ప్రార్థన చేయనప్పుడు. 3వది మీరు ఉపవాసం చేయనప్పుడు. ఇక్కడ మనం ఈరోజు మీరు ప్రార్థన చేయనప్పుడు అనే దగ్గరికి వచ్చున్నాం. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి, ద యాటిట్యూడ్ ఆఫ్ ప్రేయర్, ద ప్రేయర్ యాటిట్యూడ్ అంట. అంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది, ప్రార్థన అనేది చాలా అవసరమైంది. అయితే ఆ ప్రార్థన చేసే యాటిట్యూడ్, అనగా వైఖరి, ధోరణి, అనగా విధానం ఎలాగ ఉండాలి అని తెలియజేసే యేసుప్రభు యొక్క వర్షన్, యేసుప్రభు యొక్క ఉద్దేశాలు, యేసుప్రభు యొక్క బోధని మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుని కుమారుడు, వాక్యమై ఉన్నవాడు, శరీరం ధరించుకున్నవాడు. వాక్యం ఎందుకుందో అనగా పడిపోయిన మానవుని యొక్క ఆత్మను పునరుద్ధరించడానికి, మనిషిని దేవునితో మరలా సమాధానపరచడానికి దిగి వచ్చినటువంటి శరీరం ధరించుకొని మన మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా నివసించిన యేసు కొండ మీద నిలబడి ఆయన ప్రసంగం చేస్తే, వాక్యం అయి ఉన్నవాడు వాక్యాన్ని ఇంటర్ప్రిట్, అనగా వ్యాఖ్యానిస్తే ఎలా ఉంటుందో చాలా చక్కని విషయాలు 22 వారాలుగా మనం ధ్యానించాం. ఈరోజు 23వ వారంలోకి మనం అడుగుపెట్టాం. ఈరోజు మన టాపిక్ 2వ మీరు చేయునప్పుడు అనే పాయింట్ ఏంటిదంటే మీరు ప్రార్థన చేయునప్పుడు. ఇఫ్ యూ ప్రే వెన్ యూ ప్రే. మీరు చేయనప్పుడు అన్నప్పుడు ఇఫ్ వర్సెస్ వెన్, ఇది చాలా ప్రాముఖ్యమైనది. మీరు ధర్మం చేయనప్పుడు అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఆప్షనల్ థింగ్. అనగా ధర్మము చేయనప్పుడు అనే మాటకి ధర్మం చేయాలని అనుకున్నప్పుడు, చేయవలసి వచ్చినప్పుడు అలా కాదు. యూ హ్యావ్ టు. దట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్. మీరు చేయనప్పుడు అని ఏవైతే 3 రాస్తున్నాయో, 3లో కామన్ పాయింట్ ఏంటంటే ఆప్షనల్ థింగ్ ఇందులో లేదు. అనగా మీరు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు, ప్రార్థన చేయాలనిపించినప్పుడు, నో యూ హ్యావ్ టు. అనగా నీవు ఖచ్చితంగా చేయవలసిన కార్యము. నీవు ధర్మము నిశ్చయముగా ఖచ్చితంగా చేయాలి. 2 ప్రార్థన చేయవలసిందే. 3 ఉపవాసం కూడా చేయవలసిందే. మీరు వెన్ యూ ఫాస్ట్, నాట్ ఇఫ్ యూ ఫాస్ట్. నాట్ వెన్ యూ ప్రే, ఇఫ్ యూ ప్రే. ఇఫ్ యూ ప్రే కాదు, వెన్ యూ ప్రే. అనగా ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే అని కాదు, అక్కడ నువ్వు ప్రార్థన చేయనప్పుడు అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్. ఈ 3 విషయాలు ఏవైతే రాస్తున్నాయో
ఏం విన్నాము అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాము దగ్గరికి వస్తే మనిషి యొక్క క్రియలు, ఒకటి ఆఫరింగ్, ధర్మము చేస్తున్నప్పుడు, ధర్మము అనగా సహాయము అనగా ఆదరించడానికి సహాయం చేస్తున్నప్పుడు ఎలాంటి యాటిట్యూడ్తో చేయాలి అంటానికి పోయిన వారం మనం ధ్యానించాము. ద యాటిట్యూడ్ ఆఫ్ చారిటీ, ద చారిటీ యాటిట్యూడ్ గురించి మాట్లాడుకున్నాం. ఎలాంటి వైఖరితో, ఎలాంటి ధోరణితో మనము ధర్మము, ఆఫరింగ్, జదాకా చేయాలో లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. ఈరోజు ఎలాంటి వైఖరి, ఎలాంటి ధోరణితో మనము ఈ యొక్క ప్రార్థన చేయాల్సి ఉందో ఈ యొక్క భాగంలో మనం కొన్ని విషయాలు ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క మీరు చేయనప్పుడు అనే భాగము 6వ అధ్యాయం 1 నుండి 18 వరకు ఉంది. అయితే మొదటి భాగం పోయిన వారం 6వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు ధర్మం చేయనప్పుడు అయిపోయింది. ఆ తర్వాత 5 నుండి 15వ వచనం వరకు అనగా మీరు ప్రార్థన చేయనప్పుడు, ప్రార్థన గురించి 5 నుండి 15 వచనాలు అనగా అప్రాక్సిమేట్లీ 10 వచనాలు ఒక్క ప్రార్థనకు కేటాయించబడ్డాయి. యేసుప్రభు యొక్క ప్రసంగంలో ఒకే ఒక్క సబ్జెక్ట్ గురించి ఎక్కువ బాగా మాట్లాడింది ఏ ఏరియా అంటే ఈ ప్రార్థన గురించి. 10 వచనాలు మీరు ప్రార్థన చేయనప్పుడు అనగా ద ప్రేయర్ యాటిట్యూడ్, ఎలా ప్రార్థన చేస్తే మంచిదో, ఎలా ప్రార్థన చేయాలో, ప్రార్థన దేవుని కుమారుడై ఉండి నరపుత్రుడిగా అనగా నీలాంటి నాలాంటి రక్తమాంసాలతో భూమి మీదకి వచ్చిన మెస్సయ్య ఆయన మరి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన ఎలా ఉండేది, ఆయన ప్రార్థన ఎలా చేసేవాడు, ఆయన రాత్రుళ్ళు ప్రార్థనలో ఉండేవాడు అనగా రాత్రంతా ప్రార్థనలో గడిపిన సందర్భాలు, ఒంటరిగా అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థన చేసిన సందర్భాలు అనగా ఒంటరిగా ఆ యొక్క కొండ మీదకి వెళ్ళి ఒంటరిగా దేవునితో గడిపి ప్రార్థన చేసినటువంటి రోజులు, ఆ తర్వాత ఒంటరిగా దేవుని సన్నిధిని ఉపవాసంతో ప్రార్థనతో గడిపినటువంటి దినాలు, దేవుని కుమారుడై ఉండి దేవుని ఒక అన్ని అథారిటీస్ కలిగి ఉండి కూడా తను ఎలా జీవించాడో, తన జీవితము, తన బోధ, తన యొక్క ఆ యొక్క లైఫ్ స్టైల్, ఈవెన్ ఇవన్నీ మనకి నేర్పిస్తున్నాయి. అవన్నీ అంత మాత్రమే కాదు, శిలువ మీద ఆయన మరణించిన మరణ పునరుత్థానాలు ఏవైతున్నాయో అవి మనకి రక్షణ కలుగజేస్తున్నాయి. ఆయన జీవించిన జీవితము, అంతేకాదు ఆయన బోధలో నుంచి ప్రార్థన అంటే ఏంటి. ఈ భూమి మీద చాలామంది ప్రార్థనా పరులు ఉండొచ్చు, గొప్ప గొప్ప ప్రార్థన యోధులు ఉండొచ్చు. కానీ ఎవరిని అడిగితే సరిగ్గా ప్రార్థన గురించి చెప్తారంటే యేసయ్యకు మించిన వారు ఇంకెవరు మనకి దొరకరు. ప్రార్థన అనేది నన్ను అడిగితేనో లేకపోతే ఇంకే దైవజనుని అడిగితేనో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్తారేమో, కానీ యేసయ్య మాత్రం అసలు ప్రార్థన అంటే ఏంటో ఆయన చెప్పినట్టు ఎవరు చెప్పలేరు. ఆయనకి ప్రార్థన చేయాల్సిన అవసరం ఇక్కడ ఉందా? దేవునికి స్తోత్రం. ఆయన కూడా నువ్వు నేను ఎలా ఉండాలో నేర్పించడానికి, జీవించడానికి వచ్చాడు. నువ్వు జీవించే జీవితం ఆయన జీవిస్తే ఎలా ఉంటుందో 5వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుకుందాము. చూద్దాం ఒకసారి. 5 నుండి 15వ వచనం వరకు చదువుదాం ఒకసారి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుష్యులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయుడి. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. యాక్చువల్గా ఇందులో 3 భాగాలు ఉండడం మనం చూస్తాం. ఈ ఒక్క ప్రార్థన చేయనప్పుడు అనేది 3 భాగాలుగా ఉండడం మనం చూస్తాము. అయితే మొదటి భాగం వచ్చి 4 వచనాలు ఏవైతే ఉన్నాయో
5, 6, 7, 8 వచనాలు. ఇది మొదటి భాగంగా మనం చూస్తాం, ద యాటిట్యూడ్ ఆఫ్ ప్రేయర్. తర్వాత 9వ వచనం నుంచి కాబట్టి మీరు అలాగూ ప్రార్థన చేయుడి అని చెప్పేటప్పుడు ద కంటెంట్ ఆఫ్ ప్రేయర్ చూస్తాం. లాస్ట్కి వెళ్ళేసరికి ప్రార్థనలో క్షమించుట అనేది ఎంత ఇంపార్టెంటో చివరికి ఆ కామెంటరీ, ఆ చివరి భాగం అనగా 14, 15 వచనాల్ని మనం అక్కడ చూస్తాం. మనుషుల అపరాధములు, పాపములు ఎంత ఇంపార్టెంట్, క్షమించబడుట అనేది ఎంత ఇంపార్టెంటో ఆ యొక్క చివరి ఆ యొక్క 2 వచనాల్లో మనం చూస్తాం. ప్రార్థించే ధోరణి ఎలా ఉండాలి, ప్రార్థనా పరుని యొక్క ధోరణి. ప్రేయర్ అనేది దేవునితో మనకున్న రిలేషన్షిప్. బైబిల్లో మనం చూస్తే, పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే బలులు చూస్తాం, బలులు అర్పించడం మనం చూస్తాం. ప్రార్థనలు అనేవి బలులు అర్పించే సమయాన్ని రీప్లేస్ చేస్తూ ప్రార్థనలు పెట్టబడ్డాయి. ఈ యొక్క 4 వచనాల్ని ప్రేయర్ యాటిట్యూడ్ గురించి చెప్పక ముందు మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు, ఇది చదివేటప్పుడు 2 విషయాలు మనం ముందు గుర్తుపెట్టుకోవాలి. నంబర్ 1, ఇఫ్ వెన్ అనే మాట. ఆల్రెడీ దీని గురించి నేను ఇందాక చెప్పినట్టుగా వెన్ యూ ప్రే, నాట్ ఇఫ్ యూ ప్రే. అంటే ప్రార్థన చేయనప్పుడు అంటే ఒకవేళ నువ్వు ప్రార్థన చేయాలనిపించినప్పుడు ఎలా చేయాలో చెప్పట్లేదు. ఒకవేళ ప్రార్థన కాదు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు అంటే నువ్వు రెగ్యులర్గా కంపల్సరీ, ఇట్స్ అ మ్యాండేట్ అనగా ఖచ్చితంగా చేయాల్సినటువంటి ప్రార్థన ఏదైతుందో ఆ ప్రార్థన చేయనప్పుడు ఏం చేయాలో చెప్తున్నాడు, మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 2వ విషయం ఇక్కడ ఒకటి ఉంది, అదేంటంటే మనం మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సిన 2 ప్రాముఖ్యమైన విషయాలు. రెండవది ఏంటంటే మీరు, నీవు అనే మాట. ఒకసారి 5వ వచనం చూడండి. ఒకసారి 5వ వచనంలో మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అనే మాట. 6వ వచనంకి వస్తే నీవు ప్రార్థన చేయనప్పుడు, నీవుకి వెళ్ళిపోయింది 6వ వచనంలో. 5వ వచనంలో ఏమో మీరు ప్రార్థన చేయనప్పుడు, 6వ వచనంలో నీవు ప్రార్థన చేయనప్పుడు. అంటే మీరుకి నీవుకి ఉన్న తేడా ఏంటి? ఈ 2 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. సో దానికంటే ముందు నేను ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తాను చూడండి ఒకసారి. ఈ 3 ఆస్పెక్ట్స్ అనగా మీరు చేయనప్పుడు అనే మాట దగ్గర ధర్మం చేయనప్పుడు, ప్రార్థన చేయనప్పుడు, ఉపవాసం చేయనప్పుడు, ఈ 3 ఉన్నటువంటి కామన్ పాయింట్ని ఒక్కసారి గుర్తు చేస్తాను. నంబర్ 1, వేషధారుల వలె కాక అనే మాట అనగా హిపోక్రెట్స్ అనగా వేషధారుల్లాగా మనుషులకు కనబడవలనని ఈ పదము 3 కామన్ పాయింట్ చూస్తాం. ఆ తర్వాత 2వది రహస్యమందు చూచుచున్న తండ్రి అనే మాట అనగా ప్రైవసీ, సీక్రసీ అనే ఆ యొక్క మాట అనగా ప్రైవేట్గా వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని 3 చూస్తాం. అనగా ధర్మం చేయనప్పుడు దేవుడు చూస్తున్నాడు, 2వది ప్రార్థన చేయనప్పుడు రహస్యమందున్న దేవుడు చూస్తున్నాడు, నీవు ఉపవాసం చేయనప్పుడు నీ రహస్యమందున్న దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ప్రతిఫలమునిచ్చేవాడు అనగా ధర్మం చేసిన దానికి నీకు ప్రతిఫలం ఇవ్వడానికి ఉన్నాడు, ప్రార్థన చేయనప్పుడు ప్రతిఫలం ఇవ్వడానికి ఉన్నాడు, తర్వాత ఉపవాసం చేయనప్పుడు దానికి ప్రతిఫలం నీకు ఉంది. అనగా ఇవన్నీ కామన్ పాయింట్స్ అనగా ఆ యొక్క మీరు చేయనప్పుడు అనబడుతున్నటువంటి ఆ యొక్క భాగాల్లో అనగా ఏవైతే 3 భాగాలుగా డివైడ్ చేయబడ్డా వాటిలో కామన్గా యూజ్ చేయబడినటువంటి విషయం. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, నంబర్ 1, ఇఫ్ వెన్ అనే మాట అనగా నేను ఒకవేళ ప్రార్థన కాదు, నీవు ప్రార్థన చేయనప్పుడు. ఓకే. ఆ తర్వాత 2వది మీరు, నీవు అనే ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అవి మన ప్రేయర్ యాటిట్యూడ్ తెలియజేస్తున్నాయి. అనగా యేసుప్రభు యొక్క ఇన్స్ట్రక్షన్లోకి వెళ్ళకముందు ఆ యొక్క మీరు ప్రార్థన చేయనప్పుడు ఎలా ఉండొద్దో అనే పాయింట్ని చూద్దాం. చూడండి ఒకసారి. మీరు ప్రార్థన చేయనప్పుడు ఎలా ఉండొద్దు, వ్యర్థ ప్రార్థనలు అంటాం దీన్ని. ఈ 5వ వచనము ఆ వ్యర్థ ప్రార్థనలు తెలియజేస్తుంది. ఆ తర్వాత 7వ వచనమేమో ఆచార ప్రార్థనల గురించి మాట్లాడుతుంది. 6వ వచనము 8వ వచనం మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంది. అంటే ఎలాంటి ప్రార్థన అయితే మంచిదో, యాటిట్యూడ్, ప్రేయర్ యాటిట్యూడ్ ఎలా ఉండాలో మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. ఒకసారి ఆ యొక్క వచనాల గురించి ధ్యానించక ముందు అప్పటి కల్చర్ని ఒకసారి గుర్తు చేస్తాను. చూడండి ఒకసారి. జనరల్గా ప్రతిరోజు ప్రార్థన చేస్తారు ప్రతి యూదుడు. మనకు తెలుసు, మనం ప్రార్థన చేయాలనుకుంటానికి మనకంటూ సమయాలు ఏమి పెట్టుకోలేదు మనం. కానీ బైబిల్లో ఉన్నటువంటి యూదులు, ఇశ్రాయేలులు, ఈవెన్ యేసు ప్రభు మరణ పునరుత్థానాల తరువాత పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం, పరిశుద్ధాత్మ నింపుదల పొందుకున్న తర్వాత అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఆ యొక్క పరిశుద్ధాత్మను పొందుకోవడం గురించి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం రాస్తే, అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 1వ వచనం ఏం రాస్తుందంటే ఆ యొక్క అపోస్తలు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ఆత్మ నడిపింపు చేత ఎక్కడికి వెళ్ళారంటే వారు దేవాలయంలోనికి వెళ్ళారు. అనగా దేవాలయం అంటే దట్ ఇస్ నాట్ అ చర్చ్,
క్రైస్తవ మందిరం కాదు, యూదుల అందరికీ సంబంధించిన ఒకే ఒక టెంపుల్, ఒకే ఒక మందిరం ఉంది. ఆ మందిరం యెరూషలేములో ఉంది. ఆ మందిరంలోకి వాళ్ళు ప్రార్థనా కాలంలో ప్రార్థించడానికి వెళ్ళారు. ప్రార్థనా కాలములు అనేవి ప్రత్యేకంగా స్పెసిఫిక్గా ఉన్నాయి. నెంబర్ 1, మొట్టమొదటి ప్రార్థనా కాలం కల్చర్ని ఒక్కసారి మనం అర్థం కాకపోతే, అప్పటి కల్చర్ ఏంటో అర్థం కాకపోతే యేసయ్య మాట్లాడే మాటలు ఎవరితోనో ఎవరి గురించో మనకు తెలియదు. నెంబర్ 1, మొట్టమొదటిది ఉదయకాలన ప్రార్థన. మన క్యాలెండర్ ప్రకారం డే ఎప్పుడు ప్రారంభించబడుతుందంటే మధ్యరాత్రి 12 అయిన తర్వాత డేట్ మారుతుంది. కానీ బైబిల్ ప్రకారం దినం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే సూర్యాస్తమయం అవగానే దినం ప్రారంభించబడుతుంది. అంటే ఈరోజు ఆదివారం సాయంకాలం సూర్యుడు అస్తమించగానే సోమవారం మండేలోనికి వెళ్ళిపోతాం. కానీ మండే క్యాలెండర్ ప్రకారం మన యొక్క టైము, మన యొక్క క్యాలెండర్ ప్రకారం మధ్యరాత్రి 12 గంటల తర్వాత మండేలోకి వెళ్ళినట్టు మనం చూస్తాం. కానీ బైబిల్ ప్రకారం అయితే సూర్యాస్తమయం అవగానే, అంటే మొదటి ప్రార్థన సూర్యాస్తమయం అవగానే రేయి మొదటి జాము అనగా సూర్యుడు అస్తమించగానే దినంలోనికి వెళ్ళగానే ప్రార్థన చేయడం, నైట్ ప్రేయర్ లేకపోతే ఈవినింగ్ ప్రేయర్ అంటాం. ఆ యొక్క సూర్యుడు అస్తమించిన తర్వాత చేసే మొదటి ప్రార్థన, దాన్ని హీబ్రూ భాషలో మా ఎరెవిత్ ప్రేయర్ అంటాం, మా ఎరెవ్ అంటాం, అనగా ఈవినింగ్ ప్రేయర్ అంటాం. అది జరిగిన తర్వాత రాత్రి పడుకొని ఉదయాన్నే లేచిన తర్వాత సూర్యోదయం కంటే ముందే ఆ చేసే ప్రార్థనని షఖ్రిత్ ప్రేయర్ అంటాం, అనగా ఉదయకాల ప్రార్థన, సూర్యోదయ ప్రార్థన, ఉదయకాల ప్రార్థన అంటాం. ఇది రెండో ప్రార్థన అవుతుంది. బైబిల్ రెక్క ప్రకారం సాయంకాలం మనము సూర్యుడు అస్తమించిన తర్వాత చేసే ప్రార్థన మొదటి ప్రార్థన, తర్వాత ఉదయకాలాన్ని చేసే ప్రార్థన రెండో ప్రార్థన, తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు చేసే ప్రార్థన దినమంతటికి సంబంధించిన, అనగా 3 గంటలకి ప్రార్థన. బైబిల్ మొత్తంలో 3 గంటలు అనే మాట చాలా ప్రత్యేకమైంది. సాయంకాల ప్రార్థన, సాయంకాల బలి అర్పణలు జరిగే సమయం అది. ఆ యొక్క 3 o'clock ప్రేయర్, దట్ ఈస్ ద లాస్ట్ ప్రేయర్ ఆఫ్ ద డే. ఇది బైబిల్ లెక్కల ప్రకారం ప్రార్థనలు ఇవి. సాయంకాలం ప్రార్థన కాలం సూర్యుడు అస్తమించిన తర్వాత, ఉదయకాలం చేసే ప్రార్థన సూర్యుడు ఉదయించక ముందే చేసే ప్రార్థన సమయం, ప్రేయర్ టైం ఉంటుంది. తర్వాత చూడండి ఒకసారి, మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన. ఒకవేళ సమయం అయిందనుకోండి, అవగానే వాళ్ళు ఉన్న చోటనే, వాళ్ళు ప్రాణంలో ఉన్నా ఎక్కడున్నప్పటికీ ఉన్న పలంగా ప్రార్థనలోకి వెళ్ళిపోవాలి. ఆ ప్రార్థన చేయడానికి కొన్ని ఆచారాలు ఉన్నాయి, అనగా అవి ఖచ్చితంగా ధరించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు నేను జ్ఞాపకం చేయలేను, అవన్నిటి గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. కానీ అసలు విషయం ఏంటంటే అవి లేకుండా ప్రార్థన చేయడానికి అవకాశం లేదు. అవి కంపల్సరీ ఉండాలి వాళ్ళ దగ్గర. అవి పెట్టుకొని ఉన్న చోటనే, జర్నీలో ఉన్నా, నువ్వు రైల్వే స్టేషన్లో ఉన్నా, ఎయిర్పోర్ట్లో ఉన్నా, డైలీ 3 times దే హ్యావ్ టు ప్రే. వారు ప్రార్థన చేయాలి. అయితే ఈ ప్రార్థన ఎలా చేయాలి అన్న దాని గురించి యేసయ్య వారితో మాట్లాడుతున్న మాటలు. ఒక్కొక్క విషయంలోకి మనం వెళ్దాం. చూడండి ఒకసారి. నెంబర్ 1, ఫస్ట్ ప్రేయర్ గురించి మాట్లాడుతూ ఎలాంటి ప్రార్థన చేయకూడదో చెప్పడానికి 5వ వచనం 7వ వచనం 2 వచనాలు ఎలాంటి ప్రార్థనలు చేయకూడదో చెప్తున్నాయి. నెంబర్ 1, మొట్టమొదటి చూడండి ఒకసారి. అలాంటి ఆచార వ్యవహారాలు కలిగినటువంటి వారి మధ్య వారందరితో యేసయ్య మాట్లాడుతున్నారు. అనగా ఉదయకాల ప్రార్థన, మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన, సాయంకాలం ప్రేయర్ టైం అవగానే ప్రార్థన కాలం అంటాం. ఆ కాలంలో ప్రార్థన చేసేటప్పుడు మన ఇష్టం వచ్చినట్టు మన యొక్క నోటిని ఎలా పడితే అలా ప్రార్థన చేయడం కాదు. కానీ అందరి దగ్గర వాళ్ళు ప్రేయర్ బుక్, అనగా ప్రేయర్ టెక్స్ట్ ఉంటుంది. అనగా ప్రిపేర్డ్ ప్రేయర్, అనగా ఆల్రెడీ ప్రిపేర్డ్ చేసినటువంటి ఆ ప్రేయర్ టెక్స్ట్ని చదువుతూ ప్రార్థన, అనగా పూర్తి అవగాహనతో ప్రార్థన పూర్తి కాన్షియస్తో, అనగా రైట్ ఇంటెన్షన్ అంటాం, అనగా సరైనటువంటి ఉద్దేశంతో దేవుని వైపు వారి హృదయాలు పెట్టి వారిని వారు ఒప్పుకుంటూ చేసే ప్రార్థన. ఇది రెగ్యులర్గా అప్పుడు ఉన్నటువంటి కల్చర్. ఈవెన్ అదే కల్చర్ ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. అయితే ఈవెన్ అపోస్తలులు కూడా ఇదే కల్చర్ని కొనసాగించారు. అయితే చూడండి ఒకసారి, ఈ కల్చర్ గురించి మనం వింటున్నాం. అలాంటి కల్చర్ కలిగినటువంటి వాళ్ళందరి మధ్య యేసయ్య ప్రసంగం చేస్తూ మాట్లాడుతున్న మాటలు. ఓకే, ద ఫస్ట్ ప్రేయర్ ఆఫ్ వ్యానిటీ, అనగా వ్యర్థ ప్రార్థనలు. ఒకసారి చూడండి ఒకసారి. ఈ వ్యర్థ ప్రార్థనలో మనం చూస్తే నెంబర్ 1 ఒపీనియన్ ఏంటంటే మనుషులకు కనబడడం కోసం ప్రార్థన చేయడం. సో మనుషులకు కనబడడం కోసం ప్రార్థన చేయడం అంటే ఆ ప్రార్థన టైం అయింది కాబట్టి వాళ్ళు ఉన్న చోట ఎక్కడెక్కడ చేస్తారో కూడా చెప్తున్నాడు. 1 సమాజ మందిరాలలో ప్రార్థన, రెండవ ప్రార్థన వీధుల యొక్క మూలల్లో ప్రార్థన, అనగా ఏ కార్నర్లో. ఓకే, ఎందుకు వీధి మూల గురించి మాట్లాడబడుతుందంటే యేసయ్య ఆ యొక్క
అలంకార రూపంలో, తర్వాత అందరికీ అర్థమయ్యే భాషలో ఆయన మాట్లాడేటప్పుడు వీధి మూల అంటే ఒక వీధి మూల ఉంది అంటే అటుపక్క వాళ్ళకి కనపడుతుంది, ఇటుపక్క ఈ వీధి ఈ చివరి వాళ్ళకి కనపడుతుంది, అటు చివరి దాకా కూడా కనపడేలాగా ఒక వీధి మూలలో ఉండడం అనగా రెండు వీధుల్ని కవర్ చేసే విధంగా, లేకపోతే ఇంకా కూడలి అని అర్థం అనగా వీధులు కలుసుకునే చోట అని అర్థం. వీధులు కలుసుకునే చోట అందరూ చూసేలాగా మనుషులకు కనబడాలి అనే ఆచారం. వ్యర్థ ప్రార్థన నంబర్ 1 ఏంటంటే ఆచారాల్ని యేసయ్య వ్యతిరేకించలేదు. అప్పుడు చేసే ప్రార్థన ఒకవేళ యేసయ్య ఆ ప్రార్థనలు ఆపేయండి అని కనుక చెప్పుంటే శిష్యులు ఆ యొక్క అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 1వ వచనంలో వాళ్ళు మధ్యాహ్నం 3 గంటలకి మందిరంలోకి వెళ్ళి ప్రార్థించే వాళ్ళు కాదు. సో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రార్థనకి ఎందుకు వెళ్ళారు అనగా వారు ఆ ప్రార్థనని కంటిన్యూ చేస్తున్నారు. ఆ తర్వాత చూడండి ఒకసారి, ప్రార్థన కాలం అనేది చాలా స్పెసిఫిక్గా ఉంది. మనుషులకు కనబడాలని సమాజ మందిరాల్లోనూ వీధుల మూలల్లోనూ ప్రార్థన చేయుట డిజైరబుల్, వారికి ఇష్టం అంటాడు. ఇది వ్యానిటీ ప్రేయర్ అంటాం. అనగా ఆ తర్వాత రెండవ విషయం ఇందులో మనం చూస్తే ఏంటంటే ఈ ప్రేయర్ రివార్డ్స్ అంటాం. అనగా ప్రతిఫలము కోరే ప్రార్థన. ఎవరి వలన ప్రతిఫలం కావాలంటే దేవుడు చూస్తున్నాడా, దేవుడు ప్రతిఫలం ఇస్తాడా అన్న ఫోకస్ కంటే కూడా మనుషులు నన్ను అందరు చూస్తున్నారా, అందరి ముందు అబ్బా ఏం ప్రార్థన చేస్తున్నాడు, ఎప్పుడు చూసినా అబ్బా టైం అయింది ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన సమయం అయ్యింది, ఉన్న చోటనే ఇదిగో ఈ మూలలో నిలబడ్డాడు, ఇక్కడ టైం అయింది కాబట్టి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పేసి మనుషుల వలన మెప్పు, మనుషుల వలన రివార్డ్ అనగా మనుషుల చేత గుర్తించబడడం అనేది ఈ రెండవది మనం చూస్తాం. మొదటిది వేషధారుల వలె కనబడడం కోసం, మనుషుల కోసం చేయడం, మనుషుల వలన ప్రతిఫలం కోరి ఆ యొక్క ప్రార్థన చేయడం రెండవది. ఆ తర్వాత చూడండి ఒకసారి, ఇక మూడవది ఏంటంటే వాళ్ళని యేసయ్య వేషధారులు అంటాడు. వేషధారణ అంటే యాక్టింగ్ అంటాం. అనగా వేరే ఒక వేషం వేసుకొని ఉండడం అని అర్థం. అనగా లోపల ఒకటిగా బయటికి ఇంకోటిగా ఉండడము అని అర్థం. హిపోక్రెట్ అంటాం. అయితే ఈ మాటలు మనం వింటున్నప్పుడు మనం గుర్తించాల్సిన విషయాలు ఏంటంటే ఇవి చేయకూడదు అనే విషయం. ఏవి చేయకూడదు అంటానికి 6వ వచనము 5వ వచనము 7వ వచనం 2 వచనాలు ఏం చేయకూడదో మాట్లాడుతుంది. నంబర్ 1 వ్యర్థ ప్రార్థనలు. అనగా వ్యర్థ ప్రార్థనలో మనం చూస్తే నంబర్ 1 మనుషులకు కనబడాలని, మనుషుల నుంచి మెప్పు కోసం. తర్వాత మూడోది వేషధారణ కలిగి. ఈ 3 విషయాలు ఆ యొక్క 5వ వచనంలో మనం చూస్తాం. తర్వాత 7వ వచనంకి వెళ్దాం మనం. 7వ వచనం చూడండి ఒకసారి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేటప్పుడు మీరు అనడం చూస్తాం. ఏం చెయ్యాలో చెప్పేటప్పుడు నీవు అని చెప్పడం యేసయ్య మాటలు చూస్తాం. ఎందుకు ఆయన మీరు నీవు, ఇంగ్లీష్లో అయితే యు అని ఉంటుంది, కానీ గ్రీక్లో ఉన్నటువంటి దాన్ని బట్టి లేకపోతే ఆ మీరు నీవును వేరువేరుగా మన తెలుగు బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. మన తెలుగు భాష సౌకర్యాన్ని బట్టి మనం మీరు నీవు వేరువేరుగా చూస్తున్నాం. 7వ వచనం చదవం ఒకసారి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. చాలు. అన్యజనుల వలె అనే పదం చూడగానే యూదులు కాని వారి వలె అని అర్థం చేసుకుంటాం. నో, యేసయ్య ఇక్కడ అన్యజనులు అని వాడే పదం హీథెన్ అనే పదం ఏదైతే ఇంగ్లీష్లో ఉందో ఆ పదము ఓన్లీ బైబిల్లో 2 సార్లు వాడబడింది. సో ఇప్పటి వరకు ఆ మాటను అలాగే గుర్తుపెట్టుకుందాం. అన్యజనుల వలె గాక అంటే ఇతర మతస్థుల్లాగా, ఇతర యూదులు కాని వాళ్ళని కాదు. అది అలా గుర్తుపెట్టుకోండి. చూడండి ఒకసారి, దీన్ని ఏమంటామంటే ఆచార ప్రార్థనలు, లేకపోతే కంటిన్యూగా చేసిందే చేస్తూ మెకానికల్గా యాంత్రికంగా చేస్తూ ఉండడం, ఆచారంగా చేస్తూ ఉండడం, దాంట్లో స్పిరిచువల్ స్పిరిట్ లేకపోవడము అని అర్థం. టైం అయింది కాబట్టి, లేకపోతే చెయ్యాలి కాబట్టి చేశాము అనిపించుకోవడం కోసం చేసేటటువంటి యాంత్రికమైన ఆచార రూపకమైనటువంటి వ్యవహార ప్రార్థన ఈ 7వ వచనం చెప్తుంది. 5వ వచనమేమో ఆ యొక్క వ్యర్థ ప్రార్థన గురించి మాట్లాడితే, 7వ వచనమేమో ఆచార రూపమైనటువంటి యాంత్రిక ప్రార్థన గురించి మాట్లాడుతుంది. ఎలాగో చూడండి ఒకసారి. 7వ వచనం, మీరు ప్రార్థన చేయనప్పుడు వ్యర్థమైన మాటలు. ఓకే, ఇది ఎలా ఉంటుంది ఈ ఆచార ప్రార్థనలో? నంబర్ 1, అందులో వ్యర్థమైన మాటలు ఉంటాయి. అనగా వ్యర్థమైన మాటలు అంటే విచ్ ఇస్ నాట్ మీనింగ్ఫుల్.
అంటే అక్కడ మాట్లాడే మాటకి వారి హృదయానికి దూరంగా ఉండడము అని అర్థం. నేను చెయ్యాలి కాబట్టి మొత్తం చేయాల్సినంత చేసేసాను అనిపించుకోవడం కోసం చేసే ప్రార్థన, అనగా చదవాల్సినంత చదివేశాను అనిపించుకోవడం కోసం చేయడం అది. అందుకనే యేసయ్య 2 సార్లు యెషయా గ్రంథంలోని ఆ యొక్క వచనాన్ని కోట్ చేయడం మనం చూస్తాం. వారి పెదవులు నన్ను స్తుతిస్తున్నాయి కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది అంటాడు. ఆ యొక్క హృదయం దూరంగా ఉండి చేసే ఆచార రూపకమైనటువంటి యాంత్రికమైన ప్రార్థన ఈ 7వ వచనంలో చూస్తాం. అందులో మొదటిది వ్యర్థమైన మాటలు, అనగా నిజంగా లోపల నుంచి కాకుండా, అనగా పూర్తి అవగాహనతో కాకుండా చదవాలి కాబట్టి చదివేసే ప్రార్థన అన్నమాట. ఆ తర్వాత చూడండి ఒకసారి అదే 7వ వచనంలో విస్తరించి మాట్లాడటం వలన, చాలాసేపు అనగా చేయాల్సినవన్నీ చేస్తే దేవుడు మా మన వినును అని ఒక ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉంటుందో, ఇదంతా చేయాలి కాబట్టి చేశాను కాబట్టి ఆ యొక్క ఎక్స్పెక్టేషన్ ఉంది కానీ హృదయం దూరంగా ఉండడం, దేవుని యొక్క ఉద్దేశానికి అలైన్ అయి ఉండకుండా ఉండే ప్రార్థన. ఇది 7వ వచనంలో మనం చూసే యాంత్రికమైన ప్రార్థనలో, ఆచార రూపకమైన ప్రార్థనలో మనం చూస్తాం. తర్వాత చూడండి ఒకసారి, ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, తలంచుచున్నారు, దేవునికి మా మనవి వినబడుతుంది అని అనుకుంటాము కానీ చాలాసార్లు అలైన్ అవ్వకుండానే దేవుడి బోధ, అందుకే ముందు నేను ఆ మాటలు జ్ఞాపకం చేశాను, బోధ వినకుండానే ఆయన నుంచి స్వస్థతని, రోగములు కుదుర్చుకోవడానికి కోరుకుంటుంటారు. అలా అయినా అవ్వకుండా, అనగా దేవునితో మనం ఏకీభవించకుండా, దేవుని చిత్తంలోనికి, దేవుని ఉద్దేశంలోనికి మనం అలా అయినా అవ్వకుండా చేసే ప్రార్థన అన్నమాట. ఇంకొక మాటలో హిడెన్ థింగ్స్ నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ చూడండి ఒకసారి, మెయిన్ యేసయ్య ఉద్దేశం అక్కడ ఆ యొక్క 7వ వచనం యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రతి మనిషి తను ప్రార్థన చేస్తున్నప్పుడు ముందు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, నేను పాపిని, దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన దేవునితో నేను మాట్లాడుతున్నాను అనే అవగాహన. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది హిడెన్గా ఈ యొక్క 3 భాగాల్లో, ఆ యొక్క 5వ వచనం నుంచి 15వ వచనం దాకా హిడెన్ థింగ్ ఇందులో కనపడతా ఉంది. మళ్ళొకసారి చెప్తాను చూడండి ఒకసారి, నేను పాపినైన మానవుడను పరిశుద్ధుడైన దేవునితో సంబంధం కోరి నేను మాట్లాడుతున్నాను, నేను ప్రార్థిస్తున్నాను అని చెప్పడం. అందుకే మరొకసారి గుర్తు చేస్తాను, ప్రతి ప్రార్థన కూడా, అనగా ఇందాక నేనైతే యూదుల ప్రార్థనలు 3 ప్రార్థనలు ఉంటాయని చెప్పాను కదా, ఆ ప్రార్థనలు ఇప్పటికీ చేస్తున్నారు. ఆ ప్రార్థన యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఆ సమయంలో బలర్పించాలి, బలర్పించాల్సిన ప్లేస్లో ప్లేస్లో ప్రార్థనని రీప్లేస్ చేశాము అన్నట్టుగా వాళ్ళు బలర్పించినట్టుగా తమ ప్రార్థనలు చేస్తారు. అనగా అంతే అవగాహనతో, అంతే నిష్ఠతో చేసే ప్రార్థనలు. అయితే ఈ ప్రార్థనలో కవానా అనే పదం ఉంటుంది. కవానా అంటే అర్థం ఏంటంటే గుడ్ ఇంటెన్షన్ అని అర్థం, రైట్ ఫోకస్ అని అర్థం. అనగా దేవుని మీద దృష్టి, అనగా పూర్తి కాన్షియస్ అంతా కూడా దేవుని మీద నిలిపి ఉంచి చేసే ప్రార్థన అని అర్థం. చూడండి ఒకసారి, ఏ ప్రార్థన చేయకూడదో 5వ వచనము 7వ వచనం మాట్లాడుతూ ఉంది. ప్రార్థన ఎలా చెయ్యాలి, ఏం ప్రార్థన చేయాలో ఆ యొక్క 6వ వచనము 8వ వచనం మనతో మాట్లాడుతూ ఉంది. చూడండి ఒకసారి, అందులో మొట్టమొదటి విషయము మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, నీవు అనే మాట. నీవు ప్రార్థన చేయనప్పుడు అంటే మీరు చేయొద్దా, ఓన్లీ నేను ఒక్కడనే చేయాలా? మీరు ప్రార్థన చేయనప్పుడు అనేది నీవు అనే ప్రార్థన చేయనప్పుడు అనే దగ్గరికి ఎందుకు మార్చాడేసయ్యా అంటే, మీరు అనబడుతున్న గుంపులో ఉన్నప్పటికీ, గుంపుగా చేస్తున్నప్పటికీ వాళ్ళు చేస్తారులే వీళ్ళు చేస్తారులే కాదు, నీవు చేయనప్పుడు, నువ్వు ఎంత మందిలో ఉన్నప్పటికీ, ఎంత హ్యూజ్ కాంగ్రిగేషన్ మధ్య నువ్వు ప్రార్థన చేస్తున్నప్పటికీ, నీవు ప్రార్థన చేయనప్పుడు, అనగా నేను నా దేవుడు అనే ఆ యొక్క ఇండివిజువల్ ఇంటిమేట్ రిలేషన్షిప్ గురించి యేసయ్య జ్ఞాపకం చేస్తుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ వీ హ్యావ్ టు రిమెంబర్. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం అది. నేను ప్రార్థన చేస్తున్నాను, మేము ప్రార్థన చేయట్లేదు, నేను ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ చాలామంది అడుగుతూ ఉంటారు, అందరం కూర్చొని ప్రార్థన చేయడం మంచిది, అందరూ సహవాసంగా ప్రార్థన చేయడం బైబిల్ ఎంకరేజ్ చేస్తుంది. ఒక్క మనసుతో, ఒక్క తాత్పర్యంతో, ఒక్క స్థలంలో కూర్చొని ప్రార్థన చేయడం కొరకు బైబిల్ ఎంకరేజ్ చేస్తుంది. కానీ అందరు ఉన్నప్పటికీ నువ్వు నీ దేవుడు, ఇండివిజువాలిటీ అనగా ఇంటిమేట్, అనగా వ్యక్తిగత సంబంధాన్నే ప్రార్థన తెలియజేస్తుంది. అనగా ప్రార్థనలో నేను ముందు ప్రార్థన చేసుకుందాం అనగానే నేను కళ్ళు తెరుస్తాను, లేకపోతే నేను కళ్ళు మూసుకుంటాను, నేను నిలబడతాను, నేను నిలబడను, అవతల ఎవరో ప్రార్థన చేస్తారు, నేను
అలా కాదు, వాళ్ళు చేసినప్పటికీ నేను కూడా ప్రార్థన చేయాలి. నా లోపల నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, రహస్యమందు చూచుచున్న తండ్రి ఎదుట నేను ప్రార్థన చేస్తున్నాను, నా తండ్రి నన్ను చూస్తున్నాడు అన్న అవగాహన గురించి యేసయ్య మాటలు మనం వింటున్నాం. నంబర్ 1, మొట్టమొదటిది, మీరు ప్రార్థన చేయనప్పుడు నేను గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఆ మీరులో నేను ప్రార్థన చేస్తున్నాను. అందుకే నీవు ప్రార్థన చేయనప్పుడు అంటాడు. అనగా ప్లూరాలిటీ నుంచి ఇండివిజువాలిటీ, సింగులారిటీలోకి వస్తుంది. అనగా ఎలా చెయ్యాలి అనకే ఎంతమందిలో ఉండొచ్చు గాక, నువ్వు వెళ్ళాల్సిన చోటు నువ్వు చేయాల్సిన ప్రార్థన నేను ప్రార్థన చేస్తున్నాను. అందరు గుంపులో ఉన్నాం, ఒక 100 మంది ఉన్నారు, 100 మంది ప్రార్థన చేస్తున్నారు, విశ్వాస వీరులు ప్రార్థన యోధుల మధ్య మనం నిలబడి ఉండొచ్చు. బట్ స్టిల్ ఐ హ్యావ్ టు రిసీవ్ మై ఫ్రూట్. నేను మా పరలోకపు తండ్రి, రహస్యమందు చూచుచున్న నా హృదయాన్ని చూసే తండ్రి. పోయిన వారం మాట్లాడుకున్నాం చూస్తున్న తండ్రి అనే మాట. ఆయన ఎవరిని చూస్తున్నాడు, ఏం చూస్తున్నాడు? నీవు పై రూపమును లక్ష్యపెడతావు, దీర్ఘదర్శితో అంటున్నాడు, దీర్ఘదర్శి అయిన సమూయేలుతో అంటున్నాడు, నీవు పై రూపాన్ని చూస్తున్నావు, నేను మనుషుల యొక్క హృదయాన్ని లక్ష్య పెడతాను అనే మాట. పై రూపమును కాదు, లోపలుండే అంతరంగము గురించి యేసయ్య మాట్లాడుతున్నాడు. నంబర్ 1, మీరు కాదు, నీవు ప్రార్థన చేయనప్పుడు. దట్స్ ద ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకో. ద ప్రేయర్ యాటిట్యూడ్లో నేను గ్రహించాల్సిన విషయం. వాట్ అబౌట్ యూ అనగా, మేమందరం ప్రార్థన చేస్తామండి, కుటుంబం అంతా ప్రార్థన చేస్తామండి. వాట్ అబౌట్ యూ ఇండివిజువల్ అనగా, కుటుంబ ప్రార్థన ఉండొచ్చు, సంఘ సహవాస ప్రార్థన ఉండొచ్చు, ఎన్ని రకాల ప్రార్థనలన్నా మనం కలిగి ఉండొచ్చు. కానీ ఏ ప్రార్థనలో అయినా సరే నేను అనే ప్రార్థన నేను చేస్తున్నాను. ఇండివిజువాలిటీ అనేది అతి ప్రాముఖ్యమైనది. ఆ తర్వాత రెండవ విషయం చూడండి ఒకసారి. రెండవ అతి ప్రాముఖ్యమైన విషయం మనం 6వ వచనం చదువుకుంటున్నాం. చదువుదాం ఒకసారి 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఒకసారి, ఈ యొక్క అతి ప్రాముఖ్యమైనటువంటి సెకండ్ స్టెప్ ఏంటంటే, నీవు గదిలోనికి వెళ్ళాలంటాడు. గదిలోనికి వెళ్ళడం అంటే అర్థం ఏంటి? గదిలోనికి వెళ్ళడం అంటే, అక్కడ రాసున్న పదాన్ని కనుక మనం చూస్తే, ఇట్ ఈస్ జస్ట్ లైక్ అ స్ట్రాంగ్ రూమ్ అనే మాట కానీ, అర్థాలు మనం గమనిస్తే క్లాజెట్ అనే పదం కానీ, లేకపోతే సామాన్లు, లేకపోతే విలువైన వస్తువుల్ని ఎక్కడైతే ఉంచుతామో, ఓకే, స్ట్రాంగ్ రూమ్ అంటే తెలుసు కదా, విలువైనటువంటి డబ్బు, లేకపోతే లాకర్ రూమ్స్ ఉంటాయి, వాటిల్లో విలువైన వస్తువులు ఉంటాయి. లోపలికి వెళ్ళగానే లోపలికి వెళ్ళిన వాడు డోర్ వేసుకోవాలి, లాక్ వేసుకోవాలి, ఎందుకంటే లోపల విలువైనవి ఉన్నావు కాబట్టి. నెక్స్ట్ రెండోది ఏంటంటే, విలువైనటువంటి సామాను, విలువైనటువంటి వస్తువుల్ని దాచిపెట్టేటటువంటి స్థలం అని అర్థం. సామాను గది అనే అర్థం మనం చూస్తాం. అంటే ఇంకొక అర్థం ఇంకోటి కనుక మనం చూస్తే, అక్కడ మనం ప్రార్థన చేస్తామని ఇక్కడ ఎవరైనా ప్రార్థన చేస్తారా అనిపించేలాగా ఉంటుంది అది. ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడంటే, లోపలికి వెళ్ళడం, గదిలోనికి వెళ్ళడం అంటే నువ్వు అక్కడివే అనగా నీ ఇంటర్నల్, నీ అంతరంగం గురించి ఆ వాక్యం చెప్తుంది. ఇంకా కొన్ని వర్షన్స్లో మనం చూస్తే గెట్ ఇన్ టు ద ఇన్నర్ రూమ్ అనే మాట, అనగా లోపలి గదిలోనికి వెళ్ళుట అనే మాట. అనగా ఆ గది దాకా ఎవరు రాలేరు. మన ఇంటిని కనుక మనం చూస్తే అందరూ రాలేని ప్లేసెస్ కొన్ని ఉంటాయి, అందరూ రాకూడని స్థలాలు కొన్ని ఉంటాయి, కొన్ని స్థలాల దాకా అందరినీ రానివ్వని ప్లేస్, అలాంటి ప్లేస్ అని. అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత యూ హ్యావ్ టు లాక్ ద డోర్. లోపల ఎవరైనా ఉన్నారా అనిపించాలి, లోపల ఏం జరుగుతుందో బయటికి కనిపించకుండా. అంటే ఇది ఆయన అలంకార రూపకంగానే మాట్లాడుతున్న విషయాలు, అంతేగాని లిటరల్గా మీరు ఇలా చేయండి అని కాదు. బట్ అలా చేస్తున్నా కూడా అది మంచిదే. మనం వ్యక్తిగతంగా దేవునితో గడుపుతున్నాం. ఎవ్రీ ప్రేయర్, ప్రతి మనిషి యొక్క ప్రార్థనను, సంఘ సహవాస ప్రార్థనలో ఉన్నప్పటికీ, లేకపోతే కుటుంబ ప్రార్థనలో ఉన్నప్పటికీ, లేకపోతే ఒక సహవాసంలో ఒక చిన్న గ్రూప్లో నువ్వు ప్రార్థనలో ఉన్నప్పటికీ, నువ్వు గమనించాల్సిన, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఇండివిజువల్గా ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే, నేను ఒక గదిలోనికి వెళ్ళాను అనే విధంగా. ఒకవేళ జూయిష్ పర్స్పెక్టివ్లో కనుక నేను ఈ విషయాన్ని మాట్లాడాల్సి వస్తే, అది ఒక ప్రేయర్ షాల్ క్రిందికి వెళ్ళడం. అనగా ప్రేయర్ షాల్ అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అన్న, దేవుని వాక్యం చేత కప్పుకొని నేను నా దేవుడు సహవాసం చేసే అదొక టెంట్ అన్నమాట, అదొక గుడారము అని అర్థం.
దేవునికి స్తోత్రం. ఆ గుడారాలలోనికి వెళ్ళడం గురించి యేసయ్య జ్ఞాపకం చేస్తున్నాడు. ఒంటరిగా దేవుని సన్నిధిలో గడుపుట అనేది ఆ యొక్క ప్రార్థన. అనగా ఒక 10 మంది కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరో ఒకరు ప్రార్థన చేసి మిగతా వాళ్ళంతా సైలెంట్గా ఉండడం, లేకపోతే మిగతా వాళ్ళంతా కూడా ఆ యొక్క కొన్ని సంఘాల వారేమో ఎవరు మాట్లాడడానికి ఇష్టపడరు. ఒకరు ప్రార్థన చేసినప్పుడు మిగతా వాళ్ళు ఎవరు ప్రార్థన చేయని డినామినేషన్స్ ఉన్నాయి. అలా అని చెప్పి ఇంకా కొన్ని డినామినేషన్స్ మనం చూస్తే అందరూ గట్టిగా అరుస్తూ ప్రార్థన చేసే డినామినేషన్స్ ఉన్నాయి. సో ఏ డినామినేషన్ అవ్వచ్చు, నేను ఎవరి కామెంట్ చేయట్లేదు, ఎవరిని వ్యతిరేకించట్లేదు. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఎనీబడి. అయితే నా పాయింట్ ఏంటంటే, వాక్య ప్రకారము వాక్యంలో యేసయ్య చెప్తున్న విషయం ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు డోంట్ ట్రై టు ఇంప్రెస్ పీపుల్. నీ చుట్టూ ఉన్న వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి చేయకు, మనుషులు చూడాలని చేయకు, మనుషులు వినాలని చూడకు, మనుషులు భలే చేశాడు బాగా చేశాడని మనుషుల మెప్పు కోసం చేయకని చెప్పడం గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు భాషలు మాట్లాడినా, భాషలు మాట్లాడకపోయినా, ఇండివిజువల్గా ప్రార్థన చేసినా, సంఘంలో కూర్చొని ప్రార్థన చేసినా, సహవాసంలో ప్రార్థన చేసినా, ప్రేయర్ యాటిట్యూడ్ ఎలా ఉండాలో ముందు యేసయ్య మాట్లాడుతున్నాడు. ఆ ప్రేయర్ యాటిట్యూడ్లో నెంబర్ 1 గదిలోనికి వెళ్ళడం, రెండవది లాక్ చేసుకోవడం. ఆ తర్వాత మనం చూస్తే రహస్యమందు చూచుచున్న తండ్రితో మనం సహవాసం చేస్తున్నాం. మన సహవాసము ఇట్స్ అ ప్రైవేట్. నువ్వు పబ్లిక్లో ఉన్నప్పటికీ ప్రైవేట్ రిలేషన్షిప్ దేవునితో కలిగి ఉన్నాం, ప్రైవేట్ ఫెలోషిప్ కలిగి ఉన్నాం. వ్యక్తిగతంగా ఆయన నీతో రహస్యమందు చూచుచున్న తండ్రి అనే మాట మీరు చేయనప్పుడు అనే మాటలో 3 కామన్గా మనం చూసే విషయం, రహస్యమందు నా ప్రార్థన చేయనప్పుడు నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు వింటున్నాడు. రహస్యమందు చూచుచున్న తండ్రి ప్రతిఫలం ఇచ్చేవాడు చూస్తున్నాడు. ఊరికే చూడడం కాదు, ఆయన చూసి నువ్వు చేసేదానికి, నువ్వు మాట్లాడేదానికి ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన చూస్తున్నాడు. ఇవన్నీ చెప్పి 8వ వచనంకి వెళ్దాం ఒకసారి. 8వ వచనం చూడండి ఒకసారి. 8వ వచనం చదువుకుందాం. మీరు మీ తండ్రిని అడుగుకు మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అంటే, ప్రార్థన చేసేటప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైనది. ద లాస్ట్ అండ్ ఫైనల్ ప్రేయర్ యాటిట్యూడ్లో పాయింట్ ఏంటంటే, ఇతరుల ముందు వేషధారణగా నేను ప్రార్థన చేయకూడదు, చేయరాదు. ఇది చెప్పిన తర్వాత మరి విస్తరించి కూడా నువ్వు ప్రార్థన చేయొద్దని చెప్పి 7వ వచనం మాట్లాడుకున్నాం కదా, యాంత్రికంగా చేయొద్దు అని. ఆ యాంత్రికంగా చేయొద్దు అని చెప్పేటప్పుడు ఎందుకు అన్యులు అనే పదం వాడాడు? అన్యులు అంటే అన్యజనులు కాదని ఇందాక అనుకున్నాం. నువ్వు చెప్పే ప్రార్థన దేవునికి ఏదో తెలియనట్టుగా, నువ్వు చెప్పకపోతే ఆయనకు అర్థం కానట్టుగా, తెలిసిన వానికి విషయం చెప్పడం ఈజీయా, తెలియని వానికి విషయం చెప్పడం ఈజీయా? ఏది సులభం? అనగా ఇదిగో తెలిసిన వాడు అనుకోండి, పలానా విషయం గుర్తుందా, ఓకే తెలుసు, ఓకే మీకు తెలుసు కదా అని అంటే సరిపోతుంది. కానీ తెలియని వానికి ఫస్ట్ నుంచి ఆ యొక్క ABCD దగ్గర స్టార్ట్ చేసి మొత్తం చెప్పాలి, పరిస్థితి అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అయితే యేసయ్య ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నాడు? అన్యుల వలె అనే పదాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, అన్యులు ఎలా ఉంటారు అంటే, అన్యులని కాదు, అక్కడ మాట్లాడే విషయం వేరే ఉంది. దేవుడు వింటున్నాడా, దేవునికి నేను చెప్పాలి, దేవునికి నేను సలహా ఇవ్వాలి, నా బాధ ఆయనకు అర్థం కావట్లేదేమో, ఆయనకి నా కన్నీళ్ళు కనపడట్లేదేమో, నా బాధలు ఆయనకు అర్థం కావట్లేదేమో అనే అవగాహన. ప్రేయర్ యాటిట్యూడ్లో లాస్ట్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే, అనగా ప్రార్థనకు సంబంధించిన ధోరణి, ఆ ప్రార్థనకు సంబంధించినటువంటి ఆ యొక్క విధానం ఎలా ఉండాలి, వైఖరి ఎలా ఉండాలని చెప్పి ఆ యొక్క ఫైనల్ పాయింట్ ఏంటంటే, నేను ప్రార్థన చేయకముందే, నా దేవుణ్ణి ఇది కావాలని అడగక మునిపే ఆయనకు అన్నీ తెలుసు. తెలిసిన వానితో మాట్లాడుతున్నా. తెలిసిన వాడు, ఫలం ఇయ్యగలిగిన వాడు. ఒకసారి ఈ మాట వినండి, ఒకసారి ఇది జాగ్రత్తగా అర్థం చేసుకుంటారు. మీకు అక్కరగా ఉన్నవి మీ పరలోకపు తండ్రి మీరు ప్రార్థించకముందే ఎరిగి ఉన్నాడు అని చెప్పాడు కదా. ఈ మాట తర్వాత నెక్స్ట్ ఏం రావాలి, కాబట్టి ప్రార్థన చేయకండి అని కనపడాలి. మరొకసారి జాగ్రత్తగా రండి. ఒకసారి, మీకు అక్కరగా ఉన్నవి మీ పరలోకపు తండ్రికి మీరు ప్రార్థన చేయకముందే ఆయనకు తెలుసు, కాబట్టి మీరు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదని చెప్పాలి యేసయ్య. కానీ ఏమంటారు, కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి అంటున్నాడు. ప్రేయర్ యాటిట్యూడ్లో సెకండ్ స్టేజ్లోకి వెళ్తున్నాము. ఏం ప్రార్థన చేయాలి, ఏ కంటెంట్తో నేను ప్రార్థన చేయాలి, దేనికి నేను ప్రయారిటీ ఇవ్వాలని తెలియజేసే నెక్స్ట్ టాపిక్లోకి మనం వెళ్తున్నాం.
దేవునికి స్తోత్రం. గమనించండి ఒకసారి. అనగా ఇతరులు ఎలా ఉంటారు, అనగా ఆ యొక్క ఇతరులు కనపడాలని చేసే ప్రార్థన ఒకటి. రెండోది దేవునికి తెలుసా తెలియదా, ఆయనకి తెలియదు కాబట్టి తెలియజెప్పాలనే ప్రయత్నం. అది చెప్దాం, ఇది చెప్దాం, ఇలా చెప్దాం, అలా చెప్దాం, మొత్తము దేవునికి వాక్యం చెప్తాం. చాలామంది ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికే వాక్యం చెప్తారు. సరే, నా పాయింట్ ఏంటంటే దేవునికి నువ్వేం కావాలో, నీకేం కావాలో నువ్వు అడగకముందే ఆయనకి తెలుసు. తెలిసిన వాడికి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి నేను ప్రార్థించకముందే ఆయనకి తెలుసు. తెలిసిన వాడు కదా అని చెప్పి నేను చెప్పకుండా ఉండొద్దు. నేను వ్యక్తిగతంగా ఆయనతో ప్రార్థన చేయాలి. అనగా ఆయనతో సావాసం, ఏ విషయంలో సావాసం కలిగి ఉండాలి. నెక్స్ట్ నాకు ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన. అనగా ప్రతిఫలం అంటే జవాబు ఇచ్చేవాడు, శక్తి కలిగిన వాడు. నాకు కావాల్సిన దాన్ని ఆయన తప్ప ఇంకెవరు ఇవ్వలేరు. ఇవ్వగలిగిన వాడు ఇవ్వలేదు. అడగవలసిన వాడిని నేను తెలిసిన వాడితో ఎలా అడగాలి, ఎక్కడ అడగాలంటే ఇక్కడ ఒక్క విషయం మిస్ అవుతా ఉంది. ఈ యొక్క అంశం అంతట్లో ఒక్క పాయింట్ మిస్ అవుతా ఉంది. ఏంటదంటే ద రైట్ యాటిట్యూడ్. నేను ఎక్కడ మారలేదు. నాకు ప్రతిఫలం ఇవ్వగలిగిన వాడు, ఇచ్చేవాడు, ఇయ్యగలిగిన మనసు కలిగిన వాడు నా ప్రార్థనకి జవాబు ఎందుకు రావట్లేదు అంటానికి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ప్రతిఫలం ఇవ్వగలిగిన వాడు ఎందుకు ఇవ్వలేదంటే మై యాటిట్యూడ్ వాజ్ నాట్ చేంజ్డ్. నా అంతరంగంగా నేను కొన్ని విషయాల్లో అలైన్ అవ్వలేదు, అనగా ఆయనతో ఏకీభవించలేదు. ఆయన చిత్తముతో, ఆయనకు సంబంధించినటువంటి ఆలోచన ఉద్దేశంతో నేను ఏకీభవించలేదు అని అర్థం. చాలా ప్రార్థనలు చేస్తున్నాం, చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం, స్టిల్ ఇంకా పొందుకోలేదు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం ఇలా చెప్తుంది. ఐజయా 59 1వ వచనం ఒకసారి చూడండి. ఒకసారి ఐజయా 59:1, యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చి ఉన్నవి. అంటే ఎవ్రీ టైం ప్రార్థన చేస్తున్నప్పుడు అంతా నేను గుర్తించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు శక్తి కలిగిన వాడు. ఆయన చెయ్యి కురచగాలేదు, రక్షింపనేరకున్నట్లు ఆయన హస్తం కురచగాలేదు, నేను చేసే ప్రార్థన వినకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. కానీ నా దోషములు అడ్డుగా, దోషము అనగా పాపము అనగా ద రాంగ్ అలైన్మెంట్ అని అర్థం. ఆయనతో ఏకీభవించలేకపోవుట అని అర్థం, అనగా దేవుని చిత్తంలోనికి లేకపోవుట అని అర్థం. అందుకే యూదులకు సంబంధించిన ప్రార్థన అంశాలు కనుక మీరు గమనిస్తే, వారికి ఏం కావాలో చెప్పే ప్రార్థన కాదు అవన్నీ కూడా. వారు దేవుని చిత్తంలో ఏమై ఉన్నారో తెలియజేసే ప్రార్థనలు. వారు కన్ఫెషన్స్ కనపడతాయి. దేవునికి స్తోత్రం. ఇదిగో నేను ఇదై ఉన్నానని చెప్పేసి దేవుడు ఏమై ఉన్నాడో ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ అట్ ద సేమ్ టైం మనము ఆయన ముందు పరుచుకునేటటువంటి విషయాలు. మనకేం కావాలో చెప్పే ప్రార్థనలు కాదు అవన్నీ కూడా. అయితే ఏదేమైనా కూడా ప్రతిఫలం దయచేసే దేవుడు, నాకు అక్కరగా ఉన్నవన్నీ ఎరిగి ఉన్నవాడు, ప్రతిఫలము దయచేసే దేవుడు. స్టిల్ నేను ఎందుకు పొందుకోవట్లేదంటే ఈలాగూ ప్రార్థన చేయుట అనే ఆ ప్రేయర్ యాటిట్యూడ్లోనికి నేను రాలేదు. సో నెక్స్ట్ టాపిక్లోనికి మనం వెళ్తున్నాము. నేను ఫాస్ట్గా ఈ యొక్క భాగాన్ని ఈ రోజుకి కొన్ని మాటలు చెప్పేసి నేను ముగించి నెక్స్ట్ వీక్ మనం కంటిన్యూ చేసుకుందాం. చూడండి ఒకసారి. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. ఏది? నా అక్కర కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, నా అవసరం కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఓకే, నేను ఇతరులను ఇంప్రెస్ చేయడం కోసం కాదు, ఇతరులు మెచ్చుకోవడం, అరే భలే ప్రార్థన చేశారని చెప్పి ఇతరులు మెచ్చుకోవడం కోసం నేను ప్రార్థన చేయట్లేదు. చాలామంది ప్రార్థన చేయమంటే చేయరు. కారణం ఏంటంటే సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ ఉంటుంది. అనగా నన్నేమనుకుంటారో, యు ఆర్ నాట్ ఇంప్రెసింగ్ పీపుల్ హియర్. సంఘంలో ప్రార్థన చేయమని అడిగితే చాలాసార్లు వెనకడుగు వేసే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. ఎందుకు చేయరంటే వాళ్ళు సెల్ఫ్ సెంటర్డ్, అనగా నన్ను ఏమనుకుంటారో, నా ప్రార్థన ఏమనుకుంటారో అనే అవగాహన. చూడండి ఒకసారి, ఆ సెల్ఫ్ సెంటర్డ్ నుంచి బయటికి వచ్చి నా దేవుడు వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేస్తున్నానంటే దేవునితో సహవాసం చేస్తున్నా, దేవునితో మాట్లాడుతున్నాను. మనుషుల్ని ఇంప్రెస్ చేసేది ప్రార్థన కాదు, మనుషుల చేత మెప్పు పొందేది ప్రార్థన కాదు. చూడండి ఒకసారి ఇక్కడ ప్రార్థన. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి, ఇన్ దిస్ మేనర్, ఈ పద్ధతిలో ప్రార్థన చేయండి. అనగా మీరు చేసే ప్రేయర్ పాయింట్స్లో ఏ అంశానికి ప్రథమ స్థానం ఇవ్వాలి, ఏ అంశానికి ఉన్నత స్థానం ఇవ్వాలి, ఏ అంశానికి తర్వాత స్థానం ఇవ్వాలో తెలియజేసే ఆ యొక్క ప్రయారిటైజ్డ్ ప్రేయర్ స్ట్రక్చర్ ప్యాటర్న్ని యేసయ్య బోధిస్తున్నాడు.
దేవునికి స్తోత్రం. నంబర్ 1 మొట్టమొదటి చూడండి ఒకసారి, పరలోకమందున్న మా తండ్రి అనే మాట. నేను కొన్ని మాటలు ఈ రోజుకి చెప్పి క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ వీక్ మనము కంటిన్యూ చేద్దాం. చూడండి ఒకసారి, పరలోకమందున్న అంటున్నప్పుడు ఆయన పరలోకంలో ఉన్నాడు, ఇక్కడ నేనున్నాను, భూమి మీద ఉన్నాను అని అర్థం కాదు. అసలు విషయం ఏంటంటే పరలోకము అంటే ఆకాశము, ఆకాశం అంటే సింహాసనము అని అర్థం. సింహాసనం అంటే రాజ్యం చేసే ఏరియా. ఇట్ ఈస్ నాట్ అ జియోగ్రాఫికల్ ఒక ప్లేసు, ఒక ఆబ్జెక్టు, ఒక వస్తువు కాదు. సింహాసనం అనేది అదొక ఏరియా, అనగా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఏరియా, అనగా అథారిటీ, ఏలుతున్నటువంటి స్థలము అని అర్థం. అనగా ఆయన నాకు అక్కరగా ఉంది, నా అవసరాల్లో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవా ఇదిగో ప్రతి అక్కర అవసరత తీర్చగలిగిన నాకు అవసరం ఉన్న దాన్ని కూడా నీ కంట్రోల్లో పెట్టుకున్నావు, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యోర్ కంట్రోల్, నువ్వు సింహాసనం మీద ఉన్నావు అని సింహాసనం మీదున్న ఏలుతున్న నా తండ్రి, నా తండ్రి, మా తండ్రి అనగా మా అందరికీ నువ్వు తండ్రివై ఉన్నావు. నువ్వు సింహాసనం మీద ఉండి కేవలం ఏలడం మాత్రమే లేదు, ఏలుచున్న వాడవే. అట్ ద సేమ్ టైం అంత ఏలుచున్నప్పటికీ నువ్వు మాకు తండ్రివి అని మొదట సంబోధిస్తున్నా. పరలోకమందున అన్నిటినీ కంట్రోల్లో పెట్టుకొని, నాకు అక్కరగా ఉన్నదాన్ని కూడా నీ కంట్రోల్లో పెట్టుకొని ఏలుచు ఉన్నవాడా నువ్వు మాకు తండ్రివి. నెక్స్ట్ పాయింట్, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ నామం పరిశుద్ధపరచబడును గాక అనే మాటను ఒక్కసారి ఆలోచన చేస్తే మనం, ఆయన నామం ఎప్పుడు పరిశుద్ధపరచబడుతుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో ఇంకొక చోట మనం ఇలా చూస్తాం, ఇందును బట్టియే అన్ని జనుల మధ్య నా నామం అవమానపరచబడుతుంది అనే మాట. అంటే చూసిన వాళ్ళు, విన్నవారు, దేవుని కుటుంబము, దేవుని సన్నిధి, దేవుని రాజ్యము, దేవుని యొక్క ఆయన సన్నిధిలో ఉండి విశ్వసించి ఆ యొక్క ఆయన అనుసరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ చూసి ఇతరులు మీ దేవుడు గొప్పవాడు అన్నారు అనుకోండి, అప్పుడు ఆయన నామం పరిశుద్ధపరచబడినట్లు. లేదు, వీళ్ళ బ్రతుకులు ఇదేంటి అని చెప్పి మనం ఇతరుల ప్రశ్నించే స్థితిలో మనం ఉన్నామంటే ఆయన నామం అవమానానికి కారణం అన్నాడు. అయితే ప్రతి ఏరియాలో ఇదిగో నీ సింహాసనం మీద నువ్వు కూర్చున్నావు, నువ్వు ఓకే, ఆయన అందరికీ జీవమును ఊపిరి దయచేస్తున్నాడు. అదే ప్రసంగంలో మనం వెనక్కి కనుక మనం వెళ్ళి 5వ అధ్యాయంలో చూస్తే, ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, ఆయన అందరి మీద వర్షం కురిపిస్తున్నాడు. ఈ మాటలన్నీ చూస్తా. వర్షం అందరికి ఇస్తున్నావు, నువ్వు ఏలుతున్నావు, అందరికీ భోజనం పెడుతున్నావు, జీవమును ఊపిరి దయచేస్తున్నావు, ఆయన సూర్యుని ఉదయింపజేస్తున్నావు, అవసరమైన రిసోర్సెస్ అన్నీ సప్లై చేస్తున్నావు. కానీ కొంతమంది కొన్ని ఏరియాస్లో నీ నామాన్ని అవమానిస్తున్నారు. అందరూ మా దేవుని నామం స్తుతించబడునుగాక అని చెప్పి దేవుని నామాన్ని స్తుతించట్లేదు. ఆ స్తుతించలేడు కాబట్టి నేను ఫస్ట్ ప్రయారిటీ నెంబర్ 1, పరలోకమందున్న సింహాసనాసనుడు, అన్ని కంట్రోల్లో పెట్టుకుని అన్ని నాకు అక్కరగా ఉన్నది కూడా నీ కంట్రోల్లో ఉంది అని ముందు నేను గుర్తించగలగాలి. నా ప్రేయర్ యాటిట్యూడ్లో నేను గమనించాల్సిన మొదటి అతి ప్రాముఖ్యమైన ఆ యొక్క ప్రేయర్ కంటెంట్లో మనం చూస్తే, మొట్టమొదటిది ఐ హ్యావ్ టు రికగ్నైజ్, ఐ హ్యావ్ టు కన్ఫెస్. నేను ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, నాకు అక్కరగా ఉంది కూడా నీ కంట్రోల్లో ఉంది, నువ్వు ఏలుతున్నావు, నాకు అక్కరగా ఉంది కాబట్టి అసలు వెళ్తున్నావో లేదో అనే డౌట్ నాకు లేదు. యు ఆర్ ఆన్ ద థ్రోన్, నువ్వు సింహాసనాసీనుడవు. అంతేకాదు, నువ్వు సింహాసనం మీద కూర్చున్నప్పటికీ నువ్వు నాకు తండ్రివి, నేను నీ కుమారుణ్ణి. ఆ తర్వాత చూడండి ఒకసారి, 2వ ఆ మాట పిలిచిన వెంటనే నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. అనగా ఎక్కడెక్కడైతే నీ నామం అవమానించబడుతుందో ఆయా నోళ్ళన్నీ నీ నామాన్ని అవమానించే ప్రతి నోరు నిన్ను స్తుతించునుగాక, నీ నామాన్ని సన్నుతించునుగాక అని ప్రకటించాడు. ఇది ప్రేయర్ నెంబర్ 2. ప్రేయర్ నెంబర్ 1, పరలోకమందున్న మా తండ్రి అని పిలవడం, సంబోధించడం. 2వది ప్రేయర్ నెంబర్ 2, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక అని ప్రకటించడం. ప్రేయర్ నెంబర్ 3 చూడండి ఒకసారి, ఆ మాట చదువుదాం ఒకసారి, 9వ వచనం నుంచి 9వ వచనం చదువుదాం ఒకసారి. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక, మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. చాలు ఇక్కడితో ఈ రోజుకి ఆపుదాం. చూడండి ఒకసారి, ప్రేయర్ నెంబర్ 1
ప్రేయర్ కంటెంట్ నెంబర్ 1 ఏంటంటే, నీ పరలోకమందున్న మా తండ్రి, రాజ్యం చేస్తూ సింహాసనాసీనుడవై ఉండి సమస్త విశ్వాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలుచున్నవాడా, నువ్వు మాకు తండ్రివి. నెక్స్ట్ ప్రేయర్ నెంబర్ 3, నీ నామము మొత్తం సన్నుతించబడును గాక. ఆయన నామం చూడండి ఒకసారి. ఆ యొక్క సింహాసనాసీనుడైన దేవుని చుట్టూ ఆ యొక్క దూతలు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. యెషయా దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము ఆ యొక్క 6వ అధ్యాయంలో మనం చూస్తే ఆ దర్శనం మనకు బాగా తెలిసిన దర్శనం. అక్కడ ఏమని రాస్తుందంటే, ఆయన శరాపులు ఆ యొక్క ఎలాగంటే ఆ యొక్క రెక్కలతో కాళ్ళని కప్పుకొని తమ ముఖములు కప్పుకొని ఎగురుచూ గట్టిగా కేకలేస్తూ పాడుతున్నారు. ఏమని పాడుతున్నారంటే, చూడండి ఒకసారి యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం చదువుదాం ఒకసారి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 అక్కడ చూడండి ఒకసారి, సింహాసనాసీనుడైన దేవుడి ప్రత్యక్షత అని రాస్తుంది. ఈ సింహాసనాసీనుడితో నేను మాట్లాడుతున్నాను, రహస్యమందున్న తండ్రితో నేను మాట్లాడుతున్నాను. ఓకే, ఒకసారి మొదటి నుంచి చదవమా. మొదటి వచనం యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూశాను. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొని ఉంది. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండేవి. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరములతో గాన ప్రతిగానములు చేయుచుండెను. వారి కంఠస్వరము వలన, ఒక్కసారి కొంచెం వెనక్కిలమా, గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండెను. వారి కంఠస్వరము ఎలా ఉంది? గడప కమ్మల పునాదులు కదులుచు, మందిరము ధూమము చేత నిండగా అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడు. చాలు ఒక్కసారి ఆ యొక్క సింహాసనాసీనుడైన దేవుని ఒక్కసారి మనము గమనిద్దాం. చూడండి ఒకసారి ఆ యొక్క దర్శనాన్ని చూడండి ఒకసారి. రాజైన ఉజ్జియా, అద్భుతమైనటువంటి రాజు, మహారాజు, మంచి పేరున్నవాడు. చివరిలో ఆ యొక్క పేరు ఆ యొక్క ఉజ్జియా యొక్క ఎండింగ్ ఏమాత్రం బాగాలేదు, లేకపోతే ఆయన ముగింపు సరిగా లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి రాజైన ఉజ్జియా మృతి పొందాడు. మృతి పొందగానే అప్పుడున్నటువంటి ఆ ప్రజలందరూ, ఇదిగో రాజు ఇలా అయిపోయాడు, ఆయన చివరిలో కుష్ఠరోగంతో మరణించాడు, ఆయన ఈ రాజు ఏంటి ఇలా చచ్చిపోయాడు, ఏమైపోతామో అని చెప్పి అయోమయ పరిస్థితులన్నిటిలో ఈ రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరంలో ఎట్లా అని చూస్తున్న సందర్భంలో దేవుని దర్శనం చూశాడట. దేవుని దర్శనం ఎలా ఉందంటే, ఒక్క యూదులు మాత్రమే ఇబ్బంది పడుతున్నారు, దేవుడు మాత్రం సింహాసనమే ప్రశాంతంగా కూర్చున్నట్టుగా దర్శనం చూశాడు. అంటే దేవుడు వెళ్తున్నాడా లేదనే డౌట్ వాళ్ళకి కలిగి ఉండొచ్చేమో. కానీ యెషయా మాత్రం సింహాసనాసీనుడైన అత్యున్నత సింహాసనం అంటే ఇంకా ఆయనకు పైన ఇంకే సింహాసనం లేదని అర్థం. సింహాసనము అంటే ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ ఉండి అన్ని స్ట్రక్చర్స్ని, అన్ని సిస్టమ్స్ని కంట్రోల్ చేసే, అన్ని వ్యవస్థల్ని కంట్రోల్ చేసే ఆధిపత్యం కలిగినటువంటి పై స్థానము అని అర్థం. ఆ అత్యున్నతమైన స్థానంలో కూర్చున్న వాడే అక్కడ నుండి అన్ని ఏలుతూ ఉండగా ఆయన సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది. అంతేకాదు ఆ సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని ఆయన చుట్టూ ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క శరాపులు ఎవరైతే ఉన్నారో వారు తమ యొక్క 6 రెక్కలు కలిగి ఉండి 2 రెక్కలతో కాళ్ళని కప్పుకొని 2 రెక్కలతో తమ మొహాన్ని కప్పుకొని వాళ్ళు 2 రెక్కలతో ఎగురుతూ ఉండగా ఆ ఎగురుతున్నటువంటి 2 రెక్కలతో వాళ్ళు గాన ప్రతిగానం చేస్తున్నారు. ఎలాగంటే గుసగుసగా కాదు, కానీ పక్క దూత దగ్గరికి వెళ్ళి ఇదిగో ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు కదా, ఆయన పరిశుద్ధత బాగుంది కదా అని చెప్పి గుసగుసగా చెప్పట్లేదు, కానీ గాన ప్రతిగానంతో, కంఠస్వరంతో, గొప్ప స్వరంతో మాట్లాడుతున్నారు. చూడండి ఒకసారి ఏమని మాట్లాడుతున్నారు. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గాన ప్రతిగానాలు చేస్తుంటే వీళ్ళ గానాలు ఎలా ఉన్నాయి అంటే, గడప కమ్ముల
పునాదులు అదిరే విధంగా, పునాదులు కదిలే విధంగా ఆ యొక్క స్వరము ఉండడం మనం చూస్తాం. అత్యున్నత సింహాసనం, ఓకే, పరలోకమందున్న మా తండ్రి అంటున్నప్పుడు ఆ సింహాసనం మీద అనగా ఏలుచూ ఉన్న వాడిని మనం గుర్తిస్తున్నాము అనేది ముందు మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు నా సమస్య ఏదో తీసుకెళ్ళాను, నా అక్కరేదో తీసుకెళ్ళాను, ఏడుస్తున్నాను, బాధపడుతున్నాను, ఇదిగో ఇక్కడి నుంచి నేను ఎప్పుడు విడిపించబడాలని చెప్పి రకరకాల బంధకాలతో, ఇబ్బందులతో ఆయన సన్నిధికి వెళ్ళాను. నేను ముందు గుర్తించాల్సిన విషయం ఏంటంటే నా బంధకాల నుంచి విడిపించడం కూడా, అది కూడా ఆయన కంట్రోల్లో ఉంది అనే విధంగా ఆయన చూడగలగడం. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఫర్ ద ప్రేయర్ నెంబర్ 1, పరలోకమందున్న మా తండ్రి. ప్రేయర్ నెంబర్ 2, ఆయన నామం పరిశుద్ధపరచబడాలి ప్రతి ఏరియాలో. ఇది నా ప్రేయర్ కంటెంట్లో ప్రయారిటీ నెంబర్ 1, అనగా ప్రతి నోరు నిన్ను స్తుతించును గాక, ప్రతి నామము యేసును ఒప్పుకొని, ప్రతి నామం మెస్సయ్యను ఒప్పుకొను గాక, ప్రతి నామము ఆయనను అంగీకరించును గాక, అంతేకాదు ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగును గాక అని ఈ ప్రార్థన ప్రయారిటీ నెంబర్ 2. నెంబర్ 3, ఆయన రాజ్యము అంతటా వచ్చును గాక. దేవుడంటే ఇష్టం లేకపోయినా దేవుడు వారి కొరకు సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. దేవుడంటే నచ్చకపోయినా, దేవుణ్ణి నమ్మకపోయినా, దేవుణ్ణి అంగీకరించకపోయినా వారి కొరకు ఆయన వర్షం ఇస్తున్నాడు. అలాంటి చోట ఆ యొక్క వర్షంను తీసుకున్న వారు ఆ యొక్క దేవునిగా గుర్తించి దేవునికి చెందవలసిన మహిమను ఆయనకి తిరిగి ఆరోపించే ఆయన రాజ్యము వచ్చునుగాక. పరలోకమందు ఆయన చిత్తం ఎలాగ నెరవేర్చబడుతుందో భూమి మీద ఆయన చిత్తమే నెరవేరునుగాక. ద ప్రేయర్ నెంబర్ 4. ఇవన్నీ చెప్పిన తర్వాత లాస్ట్కి అక్కడ అంటాడు, మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయం. అంటే ఈరోజు ప్రార్థన చేస్తున్నా. ఈరోజు ఏమని ప్రార్థన చేస్తాం అంటే, అప్పుడప్పుడు ప్రార్థన చేయడం, సంవత్సరానికి ఒకసారి, నెలకు ఒకసారి కాదు, కానీ డైలీ అప్పటి ఆహారం నాకు దయచేయి అని. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? ఇప్పుడు ప్రార్థన చేసాము, ఇప్పుడు ఆహారం నాకు ఇవ్వయ్యా చాలు, అంతేగాని మా సంవత్సరం ఆహారం ఒకేసారి మాకు దయచేయి అనే ప్రార్థన కాదు. ప్రేయర్ ఎలా చేయాలో కంటెంట్ని ఆయన డివైడ్ చేసి ఆయన ఇస్తున్నాడు. అనగా కన్సిస్టెన్సీ అని అర్థం. అంటే ఇక మళ్ళీ రేపు పొద్దునే ప్రార్థన చేస్తాం, ఈరోజు ఆహారం ఈరోజు దయచేయి, మళ్ళీ ఎల్లుండి ప్రార్థన చేస్తాం, ఈరోజు ఆహారం ఈరోజు దయచేయి. అంటే నేను కలుసుకుంటాను అనగా ప్రేయర్ అనేది ఇట్స్ అ కన్సిస్టెంట్ థింగ్, అనగా కంటిన్యూస్గా, అనగా ప్రతిరోజు జరిగే ప్రాసెస్ అని చెప్పి, అనగా ప్రార్థన సమయాలు నియమించుకొని ప్రతిరోజు దేవునితో సహవాసం గురించి యేసయ్య ఇలాగూ ప్రార్థన చేయండి అంటున్నాడు. సో వీటి గురించి మనం నెక్స్ట్ వీక్ ఇంకా కంటిన్యూగా మాట్లాడుకుందాం, ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. అనగా ప్రేయర్, ప్రార్థన చేయనప్పుడు అనేది ఇది కంపల్సరీ చేయాల్సింది. మీరు కాదు, ఎంతమందిలో ఉన్నా నేను ప్రార్థన చేస్తున్నాను, అంతేకాదు ఆ ప్రార్థన ఎలా ఉండాలి, చాలా విషయాలు ఇప్పటిదాకా మాట్లాడుకుని ఇవన్నిటిని తలపోసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం ఈ రోజుకి. దేవా స్తోత్రం నాయన, మీకు వందనాలు. ఘనమైన దేవా, గొప్ప తండ్రి, ఈరోజు నాతో ఏకీభించిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మీకే వందనాలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఇదిగో ఈ దినము మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. ఇదిగో హృదయాలను తెప్పరిల్లి చేసి హృదయంలోని తలంపులోని ఆలోచనను పరిశోధింపజేస్తున్న మీ మాటను మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. విన్న ప్రతి ఒక్క హృదయాన్ని, చెవులను దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో వారి హృదయాలను తాకండి నాయన, విశాలపరచండి. ప్రతి ఒక్క ఆలోచనను పరిశోధించి మార్చుకోవాల్సిన సంగతులు, నేర్చుకోవాల్సిన సంగతులు, అవలంబించాల్సిన సంగతుల చేత పురికొల్పండి, ఎంకరేజ్ చేయండి నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరెవరైతే మాటల్ని బట్టి అఫెండ్ అయ్యారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. వారి ఇదిగో ఆలోచనలను వ్యర్థపరిచి ఇదిగో సరైన ఆలోచన విధానం దయచేయమని వేడుకుంటున్నాం. స్తోత్రం నాయన, మీకు వందనాలు. యేసు నామమున ఇదిగో సంఘమును దీవించండి, సహవాసమును ఆశీర్వదించండి. సహవాసంలో కొనసాగుతున్న వారందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మీ యొక్క కృపను బట్టి, మీ కనికరమును బట్టి ఆ సహవాసంలో ఉన్న వారిని మీరు ఎలా దీవిస్తున్నారు, సహవాసంలో నూతనంగా యాడైన వారిని కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం నాయన. ఇదే ఆత్మనింపుదల, ఇదే తాత్పర్యము, ఇదే సహవాస, ఇదే ఒప్పుకోలు అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం. స్తోత్రం నాయన. ఇదిగో మమ్మల్ని సరిచేస్తూ నిత్యము మమ్మల్ని నడిపిస్తూ వాక్య ప్రత్యక్షత చేత ఇదిగో మమ్మల్ని ఇదిగో మీ యొక్క సన్నిధిలో ఇదిగో కొనసాగిస్తున్నందుకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామమున స్తుతించి ఆరాధించి ఇదిగో నాతో ఏకీభవించి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ వారి పరిస్థితులని, వారి స్థితిగతులన్నింటిలో గొప్ప మార్పు తీసుకురమ్మని వేడుకుంటూ దీవించి ఆశీర్వదించి అనేకుల ఎదుట మీ బిడ్డల తల పైకెత్తుమని వేడుకుంటూ యేసు నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వాక్యమును అనుసరించి నడుచుకోవడానికి మార్చుకోవాల్సిన సంగతులను లిస్ట్ అవుట్ రాసుకొని ధ్యానం ఉంచి ఎలా చేయాలి, ఆ యొక్క ప్రేయర్ యాటిట్యూడ్ గురించి ఒక వారమంతా మీరు వ్యక్తిగతంగా ధ్యానించాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా లోతైన సత్యములు వాక్యం కొరకు బుధవారం బైబిల్ స్టడీలో జాయిన్ అవ్వండి. అలాగే చిన్నపిల్లలకి సంబంధించిన జూనియర్ చర్చ్ అది కూడా జూమ్లో జరుగుతూ ఉంది. మీ పిల్లల్ని ఒకవేళ అందులో యాడ్ చేయాలనుకుంటే యూ కెన్ యాడ్ దెమ్. సండే ఆఫ్టర్నూన్ ఆ యొక్క జూనియర్ చర్చ్ కూడా రన్ అవుతుంది. అంతేకాదు ఈ ఆదివారం సాయంకాలము కమ్యూనియన్ సర్వీస్, ఎవరింట్లో వాళ్ళం ఉండి కమ్యూనియన్ తీసుకునే కమ్యూనియన్ సర్వీస్ కూడా జూమ్లో మనం కలిగి ఉన్నాము. మీరు మీ గృహంలోనే ఉండి మాతో ఏకీభించి కమ్యూనియన్ తీసుకోవచ్చు. గృహ యజమానులు, ఆ గృహంలో ప్రార్థనా పరులు ఆ యొక్క సర్వీస్ని లీడ్ చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క సర్వీసెస్ అన్నింటిలో మీరు యాడ్ అవ్వాలని. తర్వాత డైలీ ప్రేయర్ సర్వీస్ జరుగుతూ ఉంది. విజ్ఞాపన ప్రార్థనలు వాయిస్ కాల్స్ ద్వారా డైలీ ప్రేయర్ సర్వీస్ జరుగుతూ ఉంది. దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. మీ ప్రార్థన అవసరతల్ని SMS ద్వారా కానీ, లేకపోతే వాట్సాప్ ద్వారా కానీ, లేకపోతే మెయిల్స్ ద్వారా షేర్ చేసుకోవచ్చు. మీ ప్రార్థన అవసరతల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నిరంతరము ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.